శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. 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 శ్రీ గురు చరణ సరోజ రజ్ నిజ మన ముకురు సుధారి. బరనవు రఘుబర బిమల జస్ జోదాయకు ఫలచారి. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్. బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. జయ కపీ సతి హులోక ఉజాగర్. రామదూత అతులిత బలధామా. అంజని పుత్ర పవన సుతనామా. మహావీర విక్రమ బజరంగీ. కుమతి నివార సుమతి కే సంగీ. కంచన భరణ విరాజ సుబేసా. కానన కుండల కుంచిత కేసా. हाथ वज्र औध्वजा विराजै कांधे मूंज जने ऊसाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुनीयति चातिर राम काज करिबेको आतिर प्रभु चरित्र सुनिबेको रसिया राम लशन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाये श्री रघुबीर अर्षिबुर लाये रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम्हरो जस गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाते कभी कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दिन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे तेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम बचन ध्यान जुलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारों जुग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै
अंतकाल रघुबरपुर जाई जहां जन्म हरिभक्त कहाई और देवता चित्तन धरई हनुमत सेई सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमुरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करह गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटहि बंधी जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरन मंगल मूरति रूप रामलशन सीता सहित हृदय बसग सुर भूप श्री पवन सुत हनुमान की जय। जाम्बवत् सुग्रीव हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र पर ब्रह्म की, श्री रामचंद्र पर ब्रह्म की, श्री रामचंद्र पर ब्रह्म की जय। श्री राम भक्त हनुमान की, श्री राम भक्त हनुमान की, श्री राम भक्त हनुमान की जय। సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవిని నమస్సు సమర్పణ చేసుకుంటూ హనుమదుపనిషత్తు అని అభివర్ణించదగినటువంటి తులసీదాస్ అనుగ్రహించిన హనుమాన్ చాలీసా ఈ చౌపాయిలన్నింటినీ ఒక్కొక్క మంత్రంగా భావన చేస్తే ఇప్పటికి 6 మంత్రములయ్యాయి మనకి. 7వ మంత్రంలో కొంత భాగం నిన్న మనం పూర్తి చేసుకున్నాం. విద్యావాన్ గుని అతి చాతర్ రామకాజ కరిబేకో ఆతర్. మొదటిది విద్యావాన్ అంటే విద్యావంతుడు అని. విద్యలు అన్నప్పుడు పరా అపరా 2 విద్యల్లోని ఎటువంటి ఉద్దండుడో చెప్పుకున్న బ్రహ్మ విద్య దగ్గర నుంచి సమస్త విద్యల్లోని సంగీత విద్యలోను ఇతర వ్యాకరణ విద్యల్లోను అన్నిట్లోని అదే నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రుతం అని రామచంద్రమూర్తి చెప్పినట్లుగా హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు అని కూడా చెప్తారు. అంటే అన్ని విధములైనటువంటి వ్యాకరణ శాస్త్రంలో కూడా ఈయన ఉద్దండు. అదేవిధంగా సంగీతంలో ఎంత ఉద్దండు అనేది నిన్న పురాణాల ఆధారంగా హనుమంతుని యొక్క సంగీత వైభవాన్ని ప్రస్తావన చేసుకున్నాం. మొత్తానికి సకల విద్యానిధి సర్వశాస్త్ర విశారదుడు. పైగా విద్య అనేటప్పుడు తాను విద్య కలిగి ఉండడమే కాకుండా విద్యని ప్రకటించడంలో కూడా నేర్పరితనం ప్రతిభ కలిగినటువంటి వాడు. ఇక అన్ని విద్యల కంటే గొప్ప విద్య ఏమిటయ్యా అంటే రామకథ చెప్పినప్పుడు గొప్ప విద్య అండి. మిగిలిన అన్ని ఒకెత్తుట, రామకథ ఒక్కటే ఒకెత్తుట. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచి అనిపించుకో వృధాయాసము కాక కట్టుకథ లైహికమా పరమా. చెప్తే రామకథే చెప్పాలండి. అందుకే ఎవడైనా గొప్ప కవి మహానుభావుడు ఉన్నాడంటే రామకథ చెప్పినప్పుడే వాడు గొప్పవాడు అవుతాడు. పైగా భావించడం చేతనైతే రాముడి గురించే భావించాలి, భాషించడం చేతనైతే రాముడి గురించే భాషించాలి, వ్రాయడం చేతనైతే రాముడి గురించే వ్రాయాలి. రామాయణం రాయలేకపోతే రామకోటైనా రాసుకోవాలి. మొత్తానికి తెలివే రాముడి గురించి భావించినప్పుడే తెలివి. అందుకే ఎంతరు మహాత్ములు కాలాలు గడుచుతున్న కొద్దీ రామకథ రాస్తూనే ఉంటారు వారి యొక్క జీవిత పరమార్థం నెరవేర్చుకోవడానికి. కానీ మొట్టమొదట రామాయణం రచించిన వారు ఎవరా అని ఆలోచిస్తే, రచించడం అంటే చెప్పడం, మొట్టమొదట రామకథ చెప్పిన మహాకవి ఎవరా అని ఆరాధిస్తే మొదటిగా రామకథ చెప్పినటువంటి మహాకవి ఆంజనేయ స్వామి వారు. అది తెలుసుకోవాల్సింది. అదే రామాయణం మొట్టమొదటి అందించిన వాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే విద్యావాన్. తర్వాత వారు మనకి నారద మహర్షి, అటు తర్వాత వాల్మీకి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాల్మీకి రామాయణం మన ప్రారంభంలో వాల్మీకి అడిగిన ప్రశ్నలకి సమాధానంగా సంక్షిప్తంగా రామాయణాన్ని చెప్తాడు నారద మహర్షి. అది బాలరామాయణం, సంక్షిప్త రామాయణం, శతశ్లోకి రామాయణం అని మనం అంటాం. కానీ అది రామాయణ మంత్రం. అది ఆ రామాయణ మంత్రం ఉపదేశిస్తాడు నారద మహర్షి వాల్మీకి. వాల్మీకి తపశ్శక్తి చేత వెంటనే పండించుకుని ఆ మంత్ర ప్రభావం చేతనే రామాయణం రచించగలిగాడు. అందుకు మనకు తెలిసి నారదుడే వాల్మీకి ఉపదేశించాడు. కానీ నారదుడి కంటే ముందు ఎవరు చెప్పారయ్యా అంటే హనుమంతుడు రామాయణాన్ని రచించారు. ఈ రహస్యం మళ్ళీ తులసీదాసుకు తెలిసింది. తులసీదాసు మాటతోనే మనం ప్రమాణం చూపించాలి. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు నమో విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు అంటారు తులసీదాస్. ఆయన కొన్ని సంస్కృతంలో అత్యద్భుతమైన శ్లోకాలు అందించారు. రామచరిత మానసలో మనకి ఎడనెడా కనబడుతూ ఉంటాయి. అందులో ఇదొకటి. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు. కవి కపి ఈ రెండూ కూడా అడవుల్లోనే ఉంటాయట. కవి అంటే ఋషి అడవుల్లోనే ఉంటాడు, కపులు అడవుల్లోనే ఉంటాయి. కానీ ఒక కవి ఒక కపి ఒక అడవిలో ఉన్నట్టండి. ఏమిటా అడవి అంటే సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణం. పుణ్యారణ్యాలను కొన్ని ఉంటాయి, అంటే పవిత్రమైన అరణ్యాలు, నైమిషారణ్యం లాంటివి. ఇది ఒక పుణ్యారణ్యం అంట. ఏమిటా పుణ్యారణ్యం అంటే
సీతారాముల గుణములనేటటువంటి దివ్య సమూహము, అవే మంచి గొప్ప వృక్షములుగా కలిగినటువంటి రామకథా అరణ్యం, సీతారామ కథారణ్యం. అందులో తిరుగాడే ఒక కవి, ఒక కపి, వాళ్ళిద్దరికీ నమస్కారం అన్నాడు. అంటే సీతారామ గుణారణ్యంలో తిరుగాడే కవి వాల్మీకి, కపి ఆంజనేయ స్వామి వారు, వారు ఉభయులకి నమస్కారము అంటారు తులసీదాస్. మొత్తానికి వాళ్ళ అడవుల్లో తిరుగుతుంటారండి. ఈ కవే కపి, ఆ కపే కవి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే గొప్ప కవి సార్వభౌముడు ఎవరయ్యా అంటే హనుమంతుడు. ఎక్కడ చెప్పాడండి రామాయణం? సుందరకాండ జాగ్రత్తగా చూడండి. సుందరకాండలోనే మనకు రామాయణం కనబడుతుంది, మొత్తం రామాయణం కనబడుతుంది. పైన శిశుపా వృక్షంపై ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మకి నమ్మకం కలిగించడం కోసం ఏం మాట్లాడాలా అని ఆలోచించుతూ, అప్పుడు రాజా దశరథో నామా రథకుంజర వాజిమాన్ అని ప్రారంభిస్తాడు. దశరథ మహీపతి అయోధ్యని పాలిస్తున్నాడు, ఆయనకు 4 పుత్రులు అంటూ అక్కడి నుంచి రామకథ అంతా మొదలు పెడతాడు. ఎంతవరకు చెప్తాడంటే సీతమ్మకి తెలిసిన రామకథ అంతా చెప్తాడు. అప్పుడు ఆమెకు నమ్మకం వచ్చి పైకి చూసినప్పటికల్లా కిందకి దిగి, ఆ తర్వాత సీతమ్మకి తెలియని రామకథ అంటే సీతాపహరణం తర్వాత జరిగిన రామకథ అంతా వివరిస్తాడు. సుగ్రీవునితో రామచంద్రమూర్తికి అయినటువంటి సఖ్యము, తర్వాత వానర పరివారాన్ని అన్వేషణకి పంపడము ఇత్యాది విషయములన్నీ చెప్తాడు. ఆ తర్వాత సీతమ్మను ఓదార్చుతూ, అమ్మ రామచంద్రమూర్తి త్వరలో లక్ష్మణ సమేతుడై వస్తాడు, సుగ్రీవాది వానర వీరుల సాయంతో ఈ లంకని ఆక్రమిస్తాడు, అసుర సంహారం చేస్తాడు, దశకంఠ కుంభకర్ణాదుల్ని సంహరిస్తాడు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్యకు చేరుకున్నాక నువ్వు రామచంద్రమూర్తి పట్టాభిషిక్తులవుతారు. సీతాసహితుడైన రామచంద్రమూర్తిని, పట్టాభిరామమూర్తిని చూసి మేమందరం ధన్యులమవుతాం అంటూ జరగబోయే రామకథ అంతా కూడా చెప్తాడు. పట్టాభిషేక ఘట్టం వరకు అన్నీ చెప్తాడు. అంటే హనుమంతుడి నోట 3 భాగములుగా మొత్తం రామకథ పలికింది. అంతేకాదు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు అంటుంది మధ్యలో సీతమ్మ. ఆ సమయంలో మళ్ళీ రామచంద్రమూర్తిని వర్ణిస్తాడు. అత్యద్భుతమైన వర్ణన, ఒక సర్గంతా రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అంటే శరీరాకృతిని, బుద్ధి యొక్క గొప్పతనాన్ని, గుణాలని అన్నిటి కలిపి రామమూర్తిని వర్ణిస్తాడు. ఆ సీతమ్మకి మనసు సేద తీరుతుంది. ఇక్కడ వాల్మీకి మనకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, భరించలేని కష్టం ఉన్నప్పుడు రామకథ విను, రామకథ గానం చేయి, ఆ కష్టం పోతుంది. అది మనకు చెప్పినటువంటి గొప్ప పరిష్కారం. అందుకే సీతమ్మకి ఆ సమయంలో సాంత్వనం ఏది అంటే రామకథ. రామకథ మహిమ ఆమె వెంటనే అనుభవించింది. ఆ తర్వాత ఆమె కష్టాలు లేవు కదండి, రామచంద్రమూర్తి అనుగ్రహం లభించింది. అందుకు రామకథ శ్రవణం అంత గొప్పది. అడిగి మరీ చెప్పించుకుంది రామకథని, రాముని యొక్క దివ్య గుణాలని సీతమ్మ. అలా మొట్టమొదటిగా రామకథ ఎవరు వినిపించారు? ఆంజనేయ స్వామి వారే. ఎవరికి వినిపించారు? సీతమ్మకి. రామాయణంలోనే రామకథ వినిపించినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. ఇలాగా హనుమంతుడు చెప్పాడని, అలా నారదుడు చెప్పాడని మనకు చెప్పినవాడు వాల్మీకి. కనుక ఆయన ఆది కవిని అంటాం. కానీ అసలు ఆది కవి ఎవరిప్పుడు? హనుమంతుడు ఒప్పుకోవాల్సింది కదా. కనుక విద్యావాన్ అన్నప్పుడు అమ్మకి కథ ఎలా చెప్పాలో తెలిసి అంత అద్భుతమైన నేర్పరితనంతో మొత్తం రామకథని చెప్పాడు. హనుమంతుడు చెప్పిన రామకథంతా సుందరకాండలో ఉంది గనుకనే సుందరకాండ పారాయణ చేస్తే రామాయణ పారాయణ చేసిన ఫలం వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. ఇది అందులో దాగిన అసలు రహస్యం ఇది. అందుకు హనుమంతుల వారిని మనం విద్యావాన్ అన్నప్పుడు రామకథని చెప్పిన విద్యావంతులను కూడా నమస్కారం చేసుకుందాం. తర్వాత గుణి, ఇది ఈ మాట తేలిగ్గా ఒకసారి అన్నాడే గాని దీని గురించి ఎక్కువ భావించమంటాడు మన తులసీదాస్ కూడా. గుణవంతుడు, గుణవంతుడు అంటే సద్గుణముల రాశి ఆంజనేయ స్వామి వారు. ఆయన గుణములు ఏమిటేమిటో అనేక చోట్ల పేర్కొంటాడు. మన పని ఏమిటంటే ఏ గుణాన్ని ఏ లీలలో చూపించాడో వెతుక్కోవడం మన పని. హనుమంతుడి దగ్గర ఉత్సాహం ఎక్కడ చూపించాడు, సాహసం ఎక్కడ చూపించాడు, ధైర్యం ఎక్కడ చూపించాడు, వినయం ఎక్కడ చూపించాడు, ఇవన్నీ మనం వెతుక్కోవాలి. నిన్నటి వరకు చాలా వరకు చెప్పుకున్నాం. మరికొన్ని దివ్య గుణాలు కూడా మనం చూద్దాం. ఇప్పుడు బలవంతుడు సందేహం లేదు, జ్ఞాని సందేహం లేదు, అనుకున్న పని సాధించుకు వెళుతున్నాడు, అందులోనే సందేహం లేదు. కానీ హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి కార్యసాధకుడికి ఉండవలసిన గుణాలని జాగ్రత్తగా పరిశీలిద్దాం మనం. దాన్ని బట్టి ఇప్పటి తరం వాళ్ళు హనుమంతుడి నుంచి ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది. ఇప్పటి తరం కాదు, ఎప్పటి తరమైనా మానవుడైన వాడికి కావలసిన పాఠాలన్నీ ఆంజనేయ స్వామి వారి వద్ద నేర్చుకోవాల్సింది. ఆయన దగ్గర ఉన్న గుణాలు చూడండి, ఏ విధంగా ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటిది. ముఖ్యంగా ఆ ఉత్సాహం, ఉత్సాహంతో పాటు ఎలాగైనా కార్యాన్ని సాధిస్తానని దృఢమైన విశ్వాసం. ఈ విశ్వాసం 2 రకాలు. సాధించగలనని తనపైన విశ్వాసం, రాముని అనుగ్రహంపై విశ్వాసం. అది ఎలా ప్రకటించాడు? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అన్నాడు ప్రారంభంలోనే. రాముడు వదిలిన బాణంలా బయలుదేరుతున్నానన్నాడు సముద్రలంఘనం చేసే ముందు. అది చెప్పేటప్పుడే తప్పకుండా విజయం సాధించి వస్తాను అని చెప్పడం. ఎందుకంటే రాముడి బాణం ఎప్పుడూ వ్యర్థం కాదు.
రామ సత్యపరాక్రమ అని ఆది నుంచి మనకి వాల్మీకి చెప్తూనే ఉంటాడు. సత్యపరాక్రముడు అంటే సత్యం అంటే వ్యర్థము కానిది అని అర్థం. సత్యపరాక్రముడు అంటే వ్యర్థము కాని పరాక్రమం కలవాడు. రాముడు పరాక్రమం చూపించాడా? వ్యర్థం కాదు, ఒక్క బాణం కూడా వ్యర్థం కాదు. అందుకు రాముని బాణంలా వెళుతున్నాను అంటే నేను వెళ్ళిన పని సాధించుకు వస్తాను, నిష్ప్రయోజనము కాదు అని చెప్పడం ఒకటి. పైగా రామబాణానికి ఒక లక్షణం ఉందిట, అది వెళ్ళి ఆయన అనుకుంటే తిరిగి వెనక్కి రాగలదుట. అలా రామబాణంలా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తానని చెప్పడం రెండవ అర్థంట. అసలైన అర్థం ఏమిటంటే రాముడు వదిలిన బాణంలా వెళుతున్నాను అంటే నేను కేవలం రాముడి చేతి పనిముట్టును, ఇది దీని యొక్క భావం. ఎందుకంటే ధనుస్సుకు బాణం ప్రయోగించారనుకోండి, బాణం ఎంత గొప్పగా వెళ్ళినా ప్రయోగించిన వాడు గొప్పగా ప్రయోగించాడు అంటాం, కానీ బాణం గొప్పగా తగిలిందని ఎవడు అండు. కనుక నేను రాముడి చేతి బాణంలా వెళుతున్నాను అంటే రాముడు నన్ను ప్రయోగిస్తున్నాడు, రాముడే నన్ను నడుపుతున్నాడు, నా శక్తి అంతా రాముని యొక్క ప్రయోగమే అనేటువంటి భావంలో తన నుంచి ప్రకటింపబడిన శక్తి భగవంతుడిచ్చిందే. ఇది హనుమంతుడు మనకు నేర్పాడు. ఇలా అనుకోవాలండి, అంటే నేను చేశాను, నా వల్ల నయ్యింది అని నిర్వాకం వదిలిపెట్టి నా ద్వారా భగవంతుడే చేయించుతున్నాడు అనేటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాడు మహాయోగి. హనుమంతుడు అటువంటి యోగి. సాధించింది అతడే మన కథలో, కానీ ఆయనేమనుకుంటున్నాడు? అంతా రాముని యొక్క అనుగ్రహం. ఇదే భావం అధ్యాత్మ రామాయణంలో తీసుకుని ఒక మాట అంటాడు, నేను సులభంగా దాటగలను 100 యోజనాలు, నాకు సందేహం కూడా లేదు అన్నాడు. ఎందువల్ల అంటే రామనామాన్ని ఎవరైతే ధరించుతారో వాళ్ళు దాటలేని సంసార సముద్రాన్నే దాటగలుగుతున్నప్పుడు ఆ రామనామం పట్టుకున్న నేను 100 యోజన విస్తీర్ణమైన సముద్రం దాటడం ఎంత అన్నట్టండి. అంత అంత దృఢమైనటువంటి విశ్వాసం. అందుకే రాముడు పంపిన బాణము వలె అన్నప్పుడు ఆత్మవిశ్వాసము భగవద్విశ్వాసము రెండూ ప్రకటించాడు స్వామి. పైగా ప్రతివాడికి ఉండవలసింది ఒక పని సాధించే ముందు ఇది తప్పకుండా నేను సాధిస్తాను అనేటువంటి దృష్టి ఉండాలి. అది ఉన్నవాడే దాన్ని సాధించగలడు. అదే ప్రయత్నిస్తాను కానీ నా వల్ల అవుతుందా అండి అంటే అవదండి అది. అందుకు ఎప్పుడూ కూడా దీన్ని ఇప్పటి పరిభాషలో చెప్పాలి అంటే పాజిటివ్ థింకింగ్ అని అంటారు, సానుకూల భావన. అందుకే హనుమంతుని జాగ్రత్తగా పెట్టుకుంటే మేనేజ్మెంట్ స్కిల్స్ బోల్డ్ తెలుస్తాయి జీవితానికి సంబంధించి. మీరంటా నిజంగానే అండి రామాయణం వల్ల అలా ఉంటుందా అంటే ఉంటుంది. మేము జీవితంలో చాలా మందిని చూసాం, రామాయణం విని ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వాళ్ళు వెనక్కి తగ్గిందన్నది. రామాయణం విని జీవితంలో ధైర్యంగా నిలబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. రామాయణం విని మానవ సంబంధాలు చెడిపోతున్నవి కూడా తిరిగి బలపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య కొంతకాలం క్రితం అమెరికాలో మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఒక దంపతులు విడిపోయారట. ఒక రామకృష్ణ మిషన్ నుంచి ఒక మహానుభావుడు వెళ్ళి రామకథ చెప్తున్నాడు అక్కడ. ఆ చెప్తూ ఉన్న సమయంలో ఆ భార్య ఒకవైపు నుంచి భర్త ఒకవైపు నుంచి వాళ్ళ ఉద్యోగ క్షేత్రాల నుంచి రామాయణం వినడానికి వచ్చారు. రోజు రామాయణం అయిన వెంటనే వాళ్ళు క్యూలో వచ్చి గురువుగారి దగ్గర నమస్కారం చేసి ప్రసాదం తీసుకువెళ్ళడం అలవాటు. ఇద్దరు విడిపోయిన వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు వచ్చి ప్రసాదం తీసుకెళ్తున్నట్ట. రోజు రామాయణం విని విని ఆఖరి రోజున వాళ్ళిద్దరూ కలిసి ప్రసాదం తీసుకుని మేము ఏదో దౌర్భాగ్యం కొద్ది విడిపోయాం కానీ మేము కలిసే ఉంటామన్నట్ట. ఇది రామకథ. రామకథ అంటే ఇది గొప్పది. దాంపత్య ధర్మం ముడిపడితే చివరి వరకు ఉండవలసినదే. రామకథ అందించిన గొప్ప ధర్మం ఇది. ఈ అసుర శక్తులు వచ్చినప్పటికీ కూడా అవి ఆవేశం కొద్ది కొన్ని వస్తూ ఉంటే కానీ వాటిని మనం తొలగించుకోగలగాలి. అందుకే రామాయణం అందించేటువంటి దాంపత్య ధర్మం యొక్క పటిష్టత అంత గొప్పది. దాన్ని కాపాడుకోవాలి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా కాపాడుకోవాల్సిన దాంపత్య ధర్మం అది మనకి బోధిస్తున్నది. ఇలాంటివి ఎన్నెన్నో. మొత్తానికి ఏవో తాత్కాలిక ఆవేశాలకి తాత్కాలిక ప్రయోజనాలకి అనుబంధాలు సడలిపోకూడదు. మానవ బంధాలు దృఢంగా ఉండాలి. ధర్మము చేత బంధింపబడుతూ ఉండాలి. సుఖంతో బంధింపబడేవి కాదు, ధర్మంతో బంధింపబడాలి. అలాంటి అద్భుతమైన ఒక వ్యవస్థని ఇచ్చిన భారతీయ ఋషులకు నమస్కారం. ఆ వ్యవస్థ విజ్ఞానమంతా దాచుకుని మనకు అందించిన రామాయణానికి నమస్కారం. అది అందించిన హనుమస్వామి వారికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ మొత్తానికి ఆంజనేయ స్వామి వారి వద్ద మనం తెలుసుకోవలసిన కొన్ని గుణముల్లో మొట్టమొదటిగా ఆయన ప్రారంభించినటువంటి ప్రతాపంతో పాటు గుణములు. అందుకే పిల్లలు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఉన్నారే కానీ వాళ్ళు సుగుణంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలని కోరుకుంటున్న వారు ఎంతమందో చెప్పండి. ఇక్కడ హనుమంతుడి దగ్గర బలము ఆరోగ్యము అన్నిటితో పాటు ఆ సుగుణాల కుప్ప ఆంజనేయ స్వామి వారు చూడండి. అందుకు ఆయన చేస్తున్న ప్రతిదీ ఆలోచించాలి మనం. ఇక బయలుదేరాడా, అన్వేషణ ప్రారంభించాడు. ఎంత తిరిగాడండి ఆయన, మొత్తం గాలించాడు. ఆయన వెతకని చోటు లేదు. అన్నీ వెతికని ఇంక అయిపోయిందని కూడా అనుకున్నాడు. వెతికిన చోట్ల మళ్లీ వెతికాడు. సీతమ్మ కనబడలేదు. ముందు ఎంత ధైర్యంతో వచ్చాడో, ఎంత ఆశతో వచ్చాడో అది కాస్త నిరాశగా అయింది. అసలు సీతమ్మ బ్రతికే ఉందా అని సందేహం కూడా కలిగింది. ఇన్నాళ్ల ఈ 10 నెలల కాలం మధ్యంలో వేదన తట్టుకోలేక మరణించిందేమో,
అసలు ఆ ఎగిరి వచ్చేటప్పుడే ఆ దివ్యమైన గగనంలోనే ఆ వేగానికి తట్టుకోలేక సముద్రంలో పడిపోయిందేమో ఎన్నో రకాల ఆలోచన చేశాడు. ఆఖరికి అనుకున్నాడు, ఇంక నేను వెళ్ళి వృధా, సీతమ్మ కనబడలేదని చెప్పడానికే వెళ్ళాలి నేను, కనుక నేను ఇక్కడే ఉండిపోతాను అనుకున్నాడు. మరి ఉండి ఏం చేస్తావు? ఆ వెతకి వైఫల్యం పొందే కంటే మరణించడం మేలు అని అనరాదు. ఎందుకంటే మరణం ఎప్పుడూ కూడదు, తనంత తాను మరణించకూడదు. అది చెప్పాడు ఇక్కడ. జీవితం చాలా గొప్పది, జీవించాలి అని కూడా అనుకున్నాడు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. మరణించడంలో అన్ని లోపాలే, బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడవచ్చు. కనుక జీవించాలి. ఎలా జీవించాలి? ఏడుస్తూ కూర్చుంటావా? లేదు, వెతికిన చోట్లే మళ్ళీ వెతుకుతాను. ఎంతవరకు వెతుకుతావు? దొరికే వరకు వెతుకుతాను. ఇది చాలా ముఖ్యమైనదండి. అందుకే ఎప్పుడూ కూడాను నిరాశ పనికిరాదు, ప్రయత్నం మానకూడదు. ఇది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. సాఫల్యం అయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పైగా అయ్యయ్యో ఇప్పుడు నీకు కలిగిన వేదన ఏమిటి? అస్సలు కనబడలేదు కదా, కనబడుతుందని ఆశ లేదు కదా, అయినా దిగులు చెందరాదు. ఇక్కడ హనుమంతుడు చెప్తున్న మాట వినండి. ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకుని వీలైతే ఒక డైరీలోనో లేకపోతే కనబడే గోడల మీద రాసుకోండి. పాఠశాలల బోర్డుల మీద కానీ శ్లోకాలు వేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి అద్భుతమైన శ్లోకాలు కొన్ని ఉన్నాయి హనుమంతుడి నోట పలికినవి. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సుందరకాండలో కొన్ని ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు తీస్తారు. అలా తీయడం తప్పే అనుకోండి, ప్రతి శ్లోకం ఆణిముత్యమే. కానీ కొన్ని మనం ఎంపిక చేసుకోవాలి అంటే అలాంటి ముత్యాల్లో ఒక ముత్యం ఇది. అనిర్వేద శ్రేయోమూలం. ఇది గుర్తుపెట్టుకోండి. నిర్వేదం అంటే దిగులు. దీన్ని ఇప్పుడు భాషలో చాలా చెప్తే డిప్రెషన్ అని, వర్రీ అని, చాలా కొత్త పదాలు ఇప్పుడు వాళ్ళకి బాగా తెలుసు. ఇలాంటి పదాలు అందరికీ తెలుసు. టెన్షను, డిప్రెషను, వర్రీ, ఫ్రస్ట్రేషను, ఈ పదాలు మాత్రం తారక మంత్రాల్లో పొద్దుటి నుంచి పసిపిల్లాడి నోట్లు కూడా ఉంటాయి ఈ కాలంలో. అలాంటి పరిస్థితులు ఉన్నాం. నిర్వేదం అంటే దిగులు, అనిర్వేదం అంటే దిగులు లేకపోవుట. ఇది ప్రధానమైన అంశం. దిగులు లేకుండా ఉండాలి. ఎప్పుడూ కూడా దిగులుని లోనికి రానివ్వరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దిగులు కలిగిన పరిస్థితులు వచ్చినప్పటికీ రానివ్వకూడదుట. అలాంటిది లేనిపోని ఊహించుకుని కొందరు దిగులు పడుతూ ఉంటారు. ఎందుకంటే తీరిక ఎక్కువైపోయి అది కూడా వచ్చింది బాధ. తీరిక ఎక్కువైపోయిన వాళ్ళకి ఎక్కడ లేని దిగుళ్ళు వాళ్ళకి. ఎందుకంటే పనికిమాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కడ. అందుకే నిర్వేదం అనేది చాలా భయంకరం అండి. అందుకే అనిర్వేద, నిర్వేదము లేకుండా ఉండుట దిగులు లేని లక్షణం. అదే శ్రేయోమూలం. దిగులు లేకపోవడమే ఐశ్వర్యాలకి హేతువు. ఇది మొట్టమొదటి చెప్పాడు. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం. అందుకు ప్రయత్నశీలుడికి ఎప్పుడూ దిగులు అనేది ఉండకూడదు. దానివల్ల సంపదలు కలుగుతాయి, సుఖము కలుగుతుంది. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏ కార్యం సాధించాలన్నప్పటికీ కూడా అనిర్వేదం అనే లక్షణం ఉండాలి. ఈ శ్లోకమంతా అనిర్వేదం అనే గొప్ప గుణం గురించి చెప్పారు. అందుకే రామాయణం చిన్నప్పటి నుంచి ఎందుకు వినాలి అంటే వింటే పుణ్యం వస్తుందని కాదు, వింటే మన వ్యక్తిత్వాలు తీర్చిదిద్దబడతాయి. అది తెలుసుకోవాల్సింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అది. వ్యక్తిత్వాలు తీర్చిదిద్దబడతాయి. అలా ఆ కోణంలో పరిశీలిస్తే రామాయణం మనకు బోలుడని సందేశాలు ఇస్తూ ఉంటుంది. తస్మాత్ అనిర్వేద కృతం యత్తం చేష్టేహం ఉత్తమం. ఆ కారణం చేత దిగులు పడకుండా నేను వెతుకుతాను అలా నిశ్చయించుకున్నాడు. ఆఖరికి ఏమనుకున్నాడు? ఇన్ని వెతుకో ఇంకా కనబడలేదా? అప్పుడు ఏం చేస్తావయ్యా? తపస్సు చేసుకుంటాను ఇక్కడెక్కడో అన్నాడు. అది కావలసిందండి. కాలం కలిసి రానప్పుడు తపస్సు చేసుకో. అది ప్రతివాడికి జీవితంలో ఒక దశ ఉంటుంది. అందరికీ జీవితం హాయిగా వెళ్ళిపోతుంది అనుకోవద్దు, వెళ్ళిపోవాలని అనుకోవద్దు. సుఖంగా బ్రతకాలి అనుకోవడమే మొదటి పొరపాటు. అది లేదు జీవితంలో వెతికిన. రేపు సుఖం అనుకోవడం వాళ్ళే తప్ప ఇప్పుడు సుఖం అనుకోవడానికి లేదు. మన ప్రయత్నం అంతా ధర్మంగా బ్రతకడానికి ప్రయత్నించాలి తప్ప సుఖంగా బ్రతకడానికి ప్రయత్నించడం కాదు. సుఖదుఖాలు ప్రారబ్ధవశాత్తు వస్తూ ఉంటాయి. మన ప్రయత్నం ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం అనిర్వేద, ఆ విధంగా సాగుతూ ఉండాలి. అలాంటి ప్రయత్నం చేస్తూ వెళుతున్నాడు స్వామి. అప్పుడు తపస్సు చేసుకుంటానని నిశ్చయించుకున్నాడు. ఎప్పుడైతే తపస్సుకు నిశ్చయించుకున్నాడో అప్పుడు దూరం నుంచి అశోకవనం కనబడిందిట. అది వెతికినట్లేదే అనుకున్నాడు. ఇది మనకు అనిపిస్తుంది అన్నీ అయిపోయి ఇంక లేదు 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 అంటుంది. నీకేం తెలుసు? ఎక్కడో ఒక డోర్ ఓపెన్ అవుతుంది, అది నీకు తెలియదు. అది ఉన్నట్టు కూడా. అది భగవత్కృప అంటే. పైగా ఇక్కడ అధ్యాత్మరామాయణం ఒక రహస్యం చెప్తుంది. అక్కడ రామచంద్రమూర్తి హనుమంతుడి బుద్ధికి స్ఫురింపజేసేట ఇక్కడ అశోకవనం ఉంది వెతుకు అని. అది స్ఫురింపజేసేది ఆయన. అది తెలుసుకోవాల్సిన అంత మన నిర్వాకం కాదు, స్ఫురణ. ఆ స్ఫురణ సకాలానికి స్ఫురింపజేసేవాడు భగవంతుడు. ఆ బుద్ధికి ఆలోచన తట్టాలి.
నాకు తోచలేదండి అంటూ ఉంటాడు. ఆ తోచడం అనేదే భగవంతుడండి. స్ఫురణయే భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏమీ లేదు. స్ఫురణ భగవంతుడు. ఆ సమయంలో స్ఫురించిందిట. ఈ రహస్య అధ్యాత్మ రామాయణం విప్పింది అక్కడ. బుద్ధియోగమునిచ్చాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే తపస్సు చేసుకుంటానంటే ఆయన మనసులో ఎవరుంటారు? రాముడు. రామచింతన చేస్తూ ఉన్నట్ట. వెంటనే రామచంద్రమూర్తి స్ఫురింపజేశాడు. వెంటనే చూశాడు అక్కడ. అందుకే ఎవడికి ఆత్మవిశ్వాసం ఉంటుందో వాడికి భగవంతుడు తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తాడు అనడానికి హనుమ చరిత్రే మనకు పెద్ద ఉదాహరణ. ధర్మబద్ధుడై ఉన్నాడు గనక ఆయనకు స్ఫురణ వచ్చింది. వెంటనే రాముడు స్ఫురింపజేశాడు గనక అశోకవనంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకు వెళుతూ ఉన్నారండి. ఆ వెళుతున్న హనుమంతుడిని ఒక్కసారి ధ్యానిద్దాం. ఒక మాట పట్టుకుని వెళుతూ హనుమంతుడి దివ్యమంగళ విగ్రహాలని ఒక్కొక్కటి మనం తెచ్చుకుంటూ ఉన్నాం. నిన్న ఎందరొచ్చారు ఆంజనేయ స్వామి వాళ్ళు. ఇవాళ కూడా హనుమాన్ చాలీస ఆధారంగా ఆంజనేయ వైభవం కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హనుమ మనకి అశోకవనంలోకి వెళుతున్న హనుమని ధ్యానిద్దాం. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క హనుమంతుడిని ఎలా ధ్యానించాలో శాస్త్రం చెప్తుంది. అది మంత్రమూర్తి. మొత్తం సుందరకాండ అంతా హనుమత్కాండ. హనుమంతుడు ఒక్కొక్క సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడు అది ఒక మంత్ర విశేషం. ఇప్పుడు వెళుతున్న ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో చూద్దాం మనం. పైగా అది మార్గశిర మాసం అండి. లంకలో మార్గశీర్ష మాసం త్రయోదశి, మార్గశిర శుద్ధ త్రయోదశి. ఇంకాసేపట్లో సీతమ్మను చూడబోతున్నాడు. ఆ సీతమ్మ అందిట, నువ్వు నన్ను చూడడం అనేది గొప్ప ఘట్టం, రామకథలోనే గొప్ప ఘట్టం, అంతే కదా. పైగా సీతమ్మను చూడడం వల్ల సీతమ్మకు హనుమంతుడి వల్ల ధైర్యం వచ్చిందని చెప్పడమే కాదు, హనుమంతుడికి కూడా సీతమ్మని చూడడం వల్ల తన ప్రయత్నం సాఫల్యం చెందింది అనుకున్నాడు. ఆ కోణంలో చూస్తే అమ్మ సీతమ్మ మహా త్రిపుర సుందరి, అంతే కదా. ఆ తల్లి అందిట, నువ్వు నన్ను దర్శించిన రోజు గొప్ప రోజయ్యా అన్నది. ఇది మార్గశిర శుద్ధ త్రయోదశి. ఇది హనుమద్వ్రతము అని అంటారు దీన్ని. ఆ రోజున ఆంజనేయ స్వామి వారిని ఎవరైనా ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. హనుమంతుని యొక్క దివ్యమైన ఆరాధన పూజ చేసే తిథుల్లో అదొకటి మార్గశిర శుద్ధ త్రయోదశి. ఆ రోజున సీతమ్మను చూశాడు గనక ఆ రోజున హనుమంతుడిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారి కార్యసిద్ధి లభిస్తుంది, గ్రహ దోషాలు తొలగుతాయి. ఇది సీతమ్మ ఇచ్చిన వరం. అందుకే ఇప్పటికి కూడా మనకు హనుమద్ వ్రతం అని చేస్తూ ఉంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు. పైగా వ్రతం 13 ఏళ్లుగానే ఆగకుండా చేస్తే వాడి జీవితమే ఒక పరిపూర్ణం అవుతుందంటారు. అది చేసే విధానం కూడా ఉన్నది. అది భారత కాలంలో కూడా ధర్మరాజాదులు ఆ వ్రతాన్ని ఆచరించినట్లుగా భవిష్యోత్తర పురాణం మనకు చెప్తున్నటువంటి విషయం ఇది. పైగా కలశ స్థాపన చేసి దాని మీద తోరములు పెట్టి ఆ గ్రంథుల్ని హనుమన్ మంత్రములతో పూజించి ఆ తోరాన్ని కట్టుకుంటారు. అలాగా ప్రతి సంవత్సరం కూడా తోరములు అనంత పద్మనాభ వ్రత కల్పం మాదిరిగానే ఇది కూడా చెప్పబడుతుంది. హనుమద్ వ్రతాలలో ఇదొకటి. హనుమద్ ఉపాసనా శాస్త్రాన్ని కూడా మనం హనుమాన్ చాలీసాను ఆధారం చేసుకుని సంహితా గ్రంథాల్లోకి వెళ్లి చెప్తూ ఉన్నాం కదా. ఆ పద్ధతుల్లో ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి కూడా ఒకటి. సరే, ఇప్పుడు ఆ వెళుతున్న ఆంజనేయ స్వామిని ఒక్కసారి చూద్దాం ఎలా ఉన్నదో. మార్గశిర మాసం అంటే చలి, పైగా ఇంకా తెలతెలవారుతూ ఉన్నది, పూర్తిగా తెల్లవారలేదు. ఆ రాత్రి శేషభాగం, సముద్ర తీరం, పైగా శుద్ధ త్రయోదశి కనుక చంద్రబింబం కనబడుతూ ఉన్నది. ఆ సమయంలో ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. కడలియందున గాలులు కదలి వచ్చి గాలులందున సత్యంబు కందళించి ఇందు రోచిస్తరంగము లివతళించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే అంటున్నారు విశ్వనాథ వారి సుందరకాండలో. చూడండి, ఇక్కడ కడల మించి గాలులు వచ్చేట, ఆ గాలులు చల్లగా ఉన్నాయి, దానితో పాటు చలి, పైనుంచి చంద్రకాంతులు పడుతున్నాయట. వీటన్నిటితో కలిసి చలివేయడంతో కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే. ఇంకా గంభీరమూర్తిగా చేతులు ఇలా పెట్టుకుని వెళుతున్నట్టండి అశోకవనంలోకి. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే, చిక్కనగుతోక పైకెత్తి చివర మడచి, చిక్కనగుతోక పైకెత్తి చివర మడచి శిరసు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఇది అద్భుతమైనటువంటి మంత్ర విశేషాన్ని చూపిస్తున్నారు ఇక్కడ గమనించవలసిన మరొక అద్భుతం ఇది. ఎలా ఉన్నాడంటే తోక పైకెత్తేట, పైకెత్తి మడిచిపెట్టాడు. ఇలాంటి హనుమన్మూర్తి ఒక ధ్యానమూర్తి. కొన్ని ఆలయాల్లో మీకు కనబడతాయి. ఎక్కువగా తమిళనాడులో ఈ స్వామి కనబడతాడు. ఆ పైకి తోక ఎక్కిపెట్టి దాన్ని చివర మడుచుతాడు, పతాకంలా, జెండాలాగా. ఇలాంటి స్వామిని గాని ధ్యానిస్తే ఈ స్వరూపం ఆపదుద్ధారక హనుమన్మూర్తి. ఇది హనుమన్ మంత్రాల్లో ఆపదుద్ధారక హనుమన్ మంత్రం అని ఒకటి ఉంది. శచీపురంధ్రుడు అనే ఋషి దానికి ద్రష్ట. అదొక మంత్రం. అది ఆ మంత్రమూర్తి ఎలా ఉన్నాడంటే, ఆ తోక పైకెత్తి చివర మడిచెట్ట, శిరసు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఎంత గొప్పగా వెళ్తున్నాడంటే పంచభూతములు ఆనందపడి నమస్కారం చేస్తున్నాయి. హనుమ కదులుతుంటే పంచభూతములు ఆనందిస్తున్నాయి. పైగా వాల్మీకి అద్భుతమైన ఒక మాట చెప్తాడు ఇక్కడ.
ఎప్పుడైతే అశోకవనంలోకి స్వామి ప్రవేశించాడో అప్పుడు వసంత ఇవ మేనిరే అని ఒక మాట అన్నాడు. ఆ తోట అనుకుందిట, ఏమిటి నాకు ఇవాళ వసంతం వచ్చిందా అనుకుందిటండి. ఎంత అద్భుతమైన మాట. తోటలకు ఎప్పుడు ఆనందమో తెలుసా? వసంతం వస్తే తోటలకు ఆనందం. ఎందుకంటే చిగురింతలు, పువ్వులు, పళ్ళు అన్ని వచ్చి శోభాయమానంగా అవుతాయి. అలాంటిది మార్గశిర మాసంలో హనుమంతుడు అడుగు పెడితే తోటకి వసంతం వచ్చినట్టు తోట అనుకుందిట. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ఒక రహస్యం అనేది. హనుమన్ మంత్రాలలో ఉద్యానవనాలని సస్యాలని బాగు చేసే మంత్రం ఒకటి ఉందండి. అయితే మంత్రములన్నీ సభల్లో చెప్పరాదని నేను చెప్పలేదు, కానీ మూర్తి ఒకటి ఉంది. అయితే మంత్రస్మరణ, మంత్రమూర్తిని స్మరించిన ప్రయోజనం ఉంటుంది. అందుకే ఎవరైతే ఈ 11 రోజులు ఇక్కడికి వచ్చి హనుమాన్ చాలీసా వింటున్నారో వారు ధన్యులు. ఎందుకు చెప్తున్నా అంటే శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాను. శాస్త్రముల యందు చెప్పబడ్డ హనుమన్మూర్తులు ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళ స్మరణ స్ఫురణ చాలు వెంటనే మనల్ని అనుగ్రహిస్తారు. దైవం చాలా పదునుగా ఉంటుందండి. ఇలా తాకితే అలా స్పందిస్తుంది భగవంతుడు. గుర్తుపెట్టుకోండి. మానవుల మీరు గొంతు దగ్గర అరిచినా స్పందించడం, మనిషిని స్పందింపజేయడం మహా కష్టం. కానీ భగవంతుడు చాలా వెంటనే స్పందిస్తాడట. ఈ మాట నేననలేదు, విద్యారణ్య మహర్షి అంటున్నారు. నో దేవతాసు జడిమా మనుష్య అని. జడత్వం దేవతలకు లేదయ్యా, మనుషులకు ఉందన్నాడు. దేవతలు చాలా సెన్సిటివ్ట. మీరు ఇలా అనుకుంటే అలా స్పందిస్తారు అక్కడ. కనుక హనుమంతుడు స్పందించి ఎన్ని మూర్తులుగా వస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఆయన అనుగ్రహిస్తున్నాడో మనకు తెలిస్తే చాలు. ఉద్యానవనాలను రక్షించే హనుమన్ మంత్రం ఒకటి ఉన్నది. ఆ మంత్రంగాని పఠిస్తేట ఉద్యానవనాలు, సస్యములు ఇవన్నీ కాపాడబడతాయి, రక్షిస్తాడు అక్కడ. అందుకు భారతదేశంలో సస్యలక్ష్మి కాపాడబడాలని మన ఆంజనేయ స్వామి వారిని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. భారతదేశంలో సస్యములు, ఉద్యానవనములు కాపాడబడాలి. మందులతో పండేవి కాకుండా ఆరోగ్యకరమైన పంటలు లభించి భారత జాతి పుష్టిగా ఉండాలి. అలాంటి పుష్టికరమైన ఆహారం ఇచ్చేటువంటి భూములు, సస్యములు, మోసాలు లేని సస్యాలు భారతదేశానికి లభించాలి. రక్షించవయ్యా అని హనుమంతుడిని ఈ సందర్భంలోనే అడుగుదాం. మనం ఏది చేసినా దేశక్షేమం కోసం, ధర్మరక్షణ కోసమే మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత అది, మనందరి బాధ్యత. అందుకు భారతదేశపు సస్యములు, వనములు క్షేమముగా ఉండుగాక అని నమస్కారం చేసుకుందాం. మొత్తానికి హనుమంతుడు స్మరిస్తే చాలు చెట్లకి చీడలు, పీడలు, పట్టడాలు కూడా పోతాయట. పురుగు పట్టడాలు అవి కూడా పోతాయి. అలాంటి మంత్రములు ఉన్నాయి కొన్ని ఆంజనేయ స్వామి వారివి. సరే, మొత్తానికి స్మరణ చాలు ఆంజనేయ స్వామి వారిది. అందుకు వసంత ఇవమేనిరే అని వాల్మీకి చెప్పడంలో అంతరార్థం ఇది. ప్రతి చోట చిన్న మాటల్లో వాల్మీకి ఇచ్చిన మంత్రమూర్తులను మనం స్వీకరిస్తున్నాం. అశోకవనంలోకి ప్రవేశించిన మంత్రమయ మూర్తి ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి. ఆ విధంగా వెళ్ళినవాడు అమ్మ దగ్గర మాట్లాడిన మాటల్లో ఎన్ని సుగుణాలు చూపించాడండి. ఎంత అద్భుతంగా, ఎంత ప్రతాపశాలి అయినప్పటికీ కూడా సమయమెరిగి ఔచిత్యంతో ప్రవర్తించాడు. ఎక్కడ అహంకారాన్ని ప్రకటించలేదు. గుణము ఉన్నప్పుడు అహంకారం లేకుండా ఉంటేనే అది శోభిస్తుంది. ఇది తెలుసుకోండి. అని విద్యావాన్ గుణి. అహంకారం ఉంటే సమయం సందర్భం లేకుండా గుణాన్ని బయటపెట్టాలని చూస్తుంటాం. అది వచ్చింది ప్రారంభం. ఆంజనేయ స్వామి వారి దగ్గర చూడండి, అన్ని గుణాలున్నా ఎంత జాగ్రత్తగా. పైగా ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలనేది చాలా ముఖ్యం. కొండ అబ్దమందు కొంచెమై ఉండదా అని అంటారు. గుణి అంటే అదే. అంత ప్రతాపమూర్తి ఎంత తగ్గి వెళ్ళాడండి లంకలోకి, ఇప్పుడు ఇక్కడికి. అమ్మ దగ్గర అంత వినయంగా మాట్లాడాడు, బుద్ధిగా మాట్లాడాడు. ఆఖరికి అమ్మతో అంటాడు, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రామచంద్రమూర్తి 10 నెలలై నన్ను పట్టించుకోలేదు అనకు. నువ్వెక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇదిగో నేను ఇలా వెళ్తాను, అలా రాముడు వస్తాడు అన్నాడు. పైగా నేను వెళ్ళాక వార్త తెలిసి సైన్యములన్నీ సన్నద్ధమవడం కాదు, సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. వ్యూహరచన గట్టిగా చేసి ఉన్నది. ఏమనుకున్నామా సుగ్రీవుడంటే అద్భుతమైనటువంటి రాజు ఆయన. పైగా అద్భుతమైన సేనలున్నాయి, అద్భుతమైన యోధులున్నారు మా వానరుల్లో. అసలు మొట్టమొదటి పంపేవాడిని ఎవరినైనా చాలా అల్పుణ్ణే పంపిస్తారమ్మా, అందుకే నన్ను పంపాడు రామచంద్రమూర్తి. ఏం చెప్పాడండి ఇక్కడ. మర్త్య ప్రత్యవరో నాస్తి. అక్కడ నాకంటే తక్కువ వాళ్ళు కానీ, తర్వాత నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కరు లేరు, అందరూ నాతో సమానమైన వాళ్ళు, నన్ను మించిన వాళ్ళే ఉన్నారన్నాడు. ఈ మాట ఎప్పుడైనా అంటాడా చెప్పండి నిజానికి. పైగా మన బలం తెలియనివాడు, తెలిసినవాడు పక్కన లేకపోతే మరీ చెప్పుకుంటాం మనం, మనకున్నవి లేనివన్నీ కల్పించి. కానీ స్వామి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అమ్మా అక్కడ నాకంటే తక్కువ వాడు ఒక్కడూ లేడు, అయితే నాతో సమానం, లేదా నన్ను మించిన వాళ్ళు ఉన్నారమ్మా అన్నాడు. అంతేగాని ఈ మాట చెప్పడంలో లేనిపోని వినయం మళ్ళీ చూపిస్తున్నాడు. కొందరు ఉంటారు పనికి మాలిన వినయాలు చూపిస్తుంటారండి. నాదేముందండి అంతా భగవంతుడిదని. పైగా దొంగ మాటలు, లోపల మాత్రం తీవ్రమైన అహంకారం. వాడు చెప్తుంటాడు అంతా భగవంతుడి దయండి, నాదేమీ లేదని. అవునండి మీదేమీ లేదు, అంతా భగవంతుడి దయని మీరు అనండి, వెంటనే కోపం వస్తుంది వాడికి.
వాడిని మళ్ళీ వెంటనే కాదు నీదే అనాలి మనం, వాడు పేరుకి అంటాడంతే. ఇలాంటి వాళ్ళు. కానీ స్వామి అంత చక్కగా మాట్లాడతారు ఆంజనేయ స్వామి వారు. ఏమండి సీతమ్మ తక్కువగా అనుకోదు, అనుకున్నా నాకు పర్వాలేదు, సీతమ్మకి ధైర్యం కలగడం ఇప్పుడు ప్రధానం. ఇతడు అంటున్నాడు ఏమిటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నాతో సమానం లేదా నన్ను మించిన వాళ్లే అంటున్నాడు. ఈ వచ్చిన ఇతడే ఇంత గొప్పగా ఉంటే మిగిలిన వాళ్ళు ఇంకెంత గొప్పగా ఉంటారో అని సీతమ్మకి ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు తన గొప్పను రుజువు చేసుకోవడం ముఖ్యం కాదు, సీతమ్మకి ధైర్యం కలగడం ముఖ్యం అనుకుని హనుమ అంత చక్కగా మాట్లాడాడు. ఇక్కడ అంత తగ్గించుకున్నాడా? అక్కడ ఎలా ప్రకటించాడు? నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. వేల కొలది రావణులైనా నా ముందు నిలవలేరు, జాగ్రత్త, నేను ఒక్కడిని చాలు మొత్తం లంక నాశనం చేసిపోతానన్నాడు. మరి అక్కడ గొప్పతనం చెప్పాడా, ఇక్కడ తక్కువతనం చెప్పాడా? రెండూ కాదు, ఎక్కడేది అవసరమో అక్కడిది చూపించాడు. ఇది ఎంతటి వాడు కావలయునప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, అంతటి వాడనేనగుదునప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై, అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్, చింతిత కార్యముల్ తనరజేయక కల్పత రూపమానుడన్ అంటున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఎంతటి వాడు కావలయునప్పుడు యత్ ప్రతిభా విశిష్టుడై, ఎప్పుడు ఎంత బలం చూపాలో అప్పుడంత బలం చూపిస్తాను నేను. ఈ భుజాలున్నాయి చూసారా, ఈ భుజాలు సామాన్యములు కావు. ఈ భుజములు ఎలాంటివి అంటే అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్ భుజదండ తీవ్రుడన్. యముడి రాజధాని నగరంలోని వాడి కోట మీద రెపరెపలాడుతున్న జెండా ఎలాంటిదో అలాంటిది నా భుజాలు అన్నాడు ఇక్కడ. అంటే ఈ భుజాలు చూస్తే రాక్షసులకు యమలోకం కనబడుతుందని చెప్పడం అందులో ఉన్నటువంటి ప్రత్యేకత. పైగా రాక్షసుల పాట అంత భయంకరున్నా భక్తులకి చింతిత కార్యముల్ తనరజేయక కల్పత రూపమానుడన్. భక్తులు నన్ను చింతన చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చేటువంటి కల్పవృక్షం లాంటి వాడిని అన్న. అంటే చెట్టంత హనుమంతుడు కల్పవృక్షం అనే చెట్టంతా, అది తెలుసుకోండి. కల్పవృక్షం అనే చెట్టు ఆయన ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి వాడు. అలా నిలబడ్డాడు స్వామివారు. అంటే ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో అది ప్రకటించడమే గుణి యొక్క లక్షణం. గుణముల్లోకెల్లా గొప్ప గుణం చూడండి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉన్నది. అందుకే చిన్నప్పటి నుంచి ముఖ్యంగా యువకులు ఆంజనేయుడి ద్వారా గ్రహించవలసింది ఏమిటి అంటే బలమైన వ్యక్తిత్వం. మనం మొదటి రోజు నుంచి చెప్తున్నాం. ఈ కోణంలో చూడ్డానికి మనకు ఆదర్శం ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద. హనుమంతుడి గుణాలని ఆదర్శంగా తీసుకుని ఆయన పురోగమించారు. మన జాతికి ఒక మార్గం చూపించాడు స్వామి వివేకానంద. ఈ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కారం చేసుకుందాం. ఆ మహానుభావుడు హనుమంతుడిని మనకు ఆదర్శంగా చూపించినటువంటి వాడు. అనేక మార్లు హనుమంతుడిని ఆయన ఉటంకిస్తాడు. భారత జాతి హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఆనాడు ఘోషించాడు ఆ మహానుభావుడు. ఇప్పటికీ భారత జాతి రామాయణాన్ని హనుమంతుడిని తమ ఆదర్శ జీవనంగా గ్రహించడం లేదు అని విచారంగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా మన నిద్ర నుంచి లేచి ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వ వైభవాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. హనుమాన్ చాలీసా కేవలం భజన చేసుకోవడం కాదు, అందులో ఏముందో గ్రహించి జీవితంలోకి తెచ్చుకోవాలనే కదా 11 రోజుల పాటు మనం ఈ ఘోషతో స్వామివారికి స్తోత్రం చేసుకుంటూ ఉన్నాం. మొత్తానికి హనుమంతుని వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఇలాంటి వ్యక్తిత్వం కానీ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పినట్లయితే, మొన్న ఢిల్లీలో ఒక స్త్రీమూర్తిపై జరిగినటువంటి అత్యాచారం భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్య సిగ్గిల్లేలా చేసిందా లేదా చెప్పండి. ఎంత బాధాకరమైన అంశం. దానికి కారణం ఏమిటి? స్త్రీ పట్ల ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది రామాయణ భారతాల్లో ఎంత స్పష్టంగా ఉన్నా దాన్ని మనం పిల్లలకి నేర్పట్లేదు. అది వచ్చింది బాధ. మొదటి నుంచి నేర్పినట్లయితే కనిపించిన స్త్రీని చూడగానే కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెప్పారు. ఆ ప్రహ్లాద చరిత్ర మీరు చిన్నప్పుడు మీ పిల్లలకి చెప్పి ఉంటే, లేదా అక్కడ పాపప్పని చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ తల్లి తండ్రి చిన్నప్పుడు చెప్పి ఉంటే వాడు ఆ పాపప్పని చేసేవాడు కాడు. కనుక మనదైన గ్రంథాలను మన జీవితం నుంచి దూరం చేసుకోవడం వల్లే మనకి దురవస్థ వచ్చింది అని బాధాకరంగా మనవి చేసుకుంటూ, ఇది కాదు భారతదేశం, ఇది కాదు భారతీయత. భారతీయత అంటే రామాయణం అందించింది, హనుమంతుడు నేర్పింది. ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఆ కోణంలో చూద్దాం హనుమంతుడు ఎలా ప్రవర్తించాడనేది. పైగా హనుమంతుడు సుగుణాలు ప్రకటిస్తూ అన్వేషణ చేస్తూ ఉన్నాడా? అన్వేషణ చేస్తూ వెళ్ళేటప్పటికల్లా రాముడిని యొక్క అంతఃపురంలో సీతమ్మ ఉందేమో అని వెతుకుతున్నాడు. ఎందుకంటే స్త్రీగణములు ఎక్కడుంటాయో అక్కడే స్త్రీని వెతకాలి కనుక వెతుకుతున్నట్ట. వెతుకుతున్నప్పుడు నిద్రావస్థలో ఉన్న అనేక రకాల స్త్రీలను చూశాడు. గుణి అన్నదానికి ఇది గొప్ప ఉదాహరణ అండి. ఆ స్త్రీలందరినీ చూసిన తర్వాత ఆంజనేయ స్వామి వారు ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిటంటే నిరీక్షమాణశ్చ తదా తా స్త్రియస్స మహాకపి జగామ మహతీం శంకాం ధర్మ సాధ్వస శంకిత. ఇది చాలా గొప్ప మాట అండి. ధర్మ సాధ్వస శంకిత అంటే ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళు ఎవరో చెప్పడం కాదు, వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటారట. ఇది చాలా ముఖ్యం. దీని ఇంట్రాస్పెక్షన్ అంటారు, ఆత్మ పరిశీలన.
ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రధానం. మనం ఎవరి కోసమో ధర్మాన్ని అభినయించకూడదు. మన ధర్మాన్ని భగవంతుడు చూస్తున్నాడని స్పృహ ఉండాలి. అందుకు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్ అనేటువంటిది ఆంజనేయ స్వామి వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. అంతేగాని ప్రపంచం నన్ను ధర్మాత్ముడు అనుకుంటుంది, పర్వాలేదండి, కనబడకుండా ఎన్ని చేసినా పర్వాలేదు అనుకోకూడదు. ఆంజనేయ స్వామి వారి దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప గుణం ఏమిటంటే ధర్మ సాధ్వస శంకిత. మహాత్ములు ధర్మం సరిగ్గా చేస్తున్నానే లేదా అని గమనించుకుంటూ ఉంటారు. పైగా చేసింది ధర్మం అవునా కాదా అని సమాధానం మరెవరో చెప్పనక్కర్లేదు, వాళ్ళ అంతరాత్మే చెప్తుందిట. ఎందుకంటే మన మనస్సే మనకు చెప్తుంటే మనం నోరు నొక్కేస్తూ ఉంటాం. చాలా మందికి మనం ఒక అబద్ధం ఆడుతున్నామంటే లోపల మన మనస్సే చెప్తుంది, ఒరే అబద్ధం ఆడుతున్నావురా అని. కానీ దాని నోరు మనం నొక్కేస్తాం, ఎవడో చెప్పక్కర్లేదు. అందుకు అది అంతరాత్మ ప్రబోధం అంటారే అది. నిర్మలమైన ధర్మ మార్గాన్ని అనుసరించే వారికి ఎవరో ప్రమాణం చెప్పక్కర్లేదు, వారి అంతరాత్మే ప్రమాణం అంటాడు మహానుభావుడు కాళిదాస మహాకవి. అందుకే సతాం హి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అని అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస వాక్యం. సత్పురుషులకి ధర్మ విషయంలో సందేహం ఏర్పడితే వాళ్ళ మనస్సే వాళ్ళకి ప్రమాణంట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు రకరకాల స్త్రీలను రకరకాల అవస్థల్లో చూసినందుకు అయ్యో అన్నట్ట. బ్రహ్మచారి అయినవాడు, పురుషుడైన వాడు, బ్రహ్మచారనే కాదండి. ఇప్పుడు చాలా మంది హనుమంతుడు బ్రహ్మచారి అవునా కాదా అని పెద్ద చర్చ చేశారు. కాదయ్యా ఆయనకు సువర్చలని భార్య ఉన్నది అంటే ఆ భార్య అంటే ఏమిటో నిన్న మనం చెప్పుకున్నది, ఉపాసనాపరమైన విశేషం అది అని. అయితే హనుమంతుడు పెళ్లి కాలేదని రామాయణంలో ఉందా? భార్య పేరు చెప్పలేదు కానీ పెళ్లి కాలేదని ఎక్కడ లేదు. మరి బ్రహ్మచారి అని ఉందా అంటే ఆ మాటకు వస్తే రాముణ్ణి బ్రహ్మచారి అన్నారు. మరి రాముడికి బ్రహ్మచారి ఉంది. అది గృహస్థాశ్రమంలో ఉంటూ నియమబద్ధమైన జీవితం గడిపే వాళ్ళని ప్రాజాపత్య బ్రహ్మచారి అని అంటారు. హనుమంతుడు కూడా అలాంటి బ్రహ్మచారి అనుకుంటే తప్పేం కాదు. కనుక పెళ్ళయ్యిందా లేదని గింజుకోనక్కర్లేదు. మొత్తానికి పెళ్ళైనా బ్రహ్మచర్యం ఒక పద్ధతి ఉన్నది, అది వేరే విషయం. కానీ హనుమంతుడు బ్రహ్మచారికే కాదు, ఏ పురుషుడికైనా సరే అన్య స్త్రీల పట్ల ఉండవలసిన దృష్టి ఒకటి ఉన్నది. అది చాలా ప్రధానమైన దృష్టి. అది భారతదేశంలో ప్రతి శాస్త్ర గ్రంథం చెప్తున్నది. అదేమిటంటే స్త్రీ పట్ల ఉండవలసింది మాతృభావన. అయితే శరీర స్వభావం చేత మొట్టమొదట పాశవిక లక్షణాలు బయటపడతాయి. ప్రతి వ్యక్తికి పశు సహజమైనవే. ఒక పదార్థం చూస్తే తినాలని బుద్ధి, రాత్రైనా లేదా సుఖపడాలని బుద్ధి పశువులకు ఎలా కలుగుతుందో మనకి అలాగే కలుగుతుంటుంది, ప్రతి వాళ్ళకి కలుగుతుంది. అయితే మానవుడు ధర్మము చేత శాస్త్రములు చెప్పిన దాని ప్రకారంగా నిగ్రహించుకుంటూ ఉంటాడు. సామాన్యులైతే పశువుల వలె కోరిక పుట్టడం, ధర్మాధర్మ విచక్షణ లేకుండా తీర్చుకోవడం అనేది చేస్తుంటారు. ఆకలి కావచ్చు, మరేదైనా కావచ్చు. కొంత వివేకం కలిగినటువంటి వాళ్ళు శాస్త్రం చెప్తోంది, పెద్దవాళ్ళు చెప్పారు, జాగ్రత్తగా ఉండాలి అని వివేకంతో నిగ్రహించుకుంటారు. మహాత్ములుంటారే వాళ్ళకి శాస్త్రం చెప్పింది పెద్దలు చెప్పారని కాదు, సహజంగానే అధర్మం పట్ల ఆసక్తి ఉండదు, ధర్మం పట్ల ఆసక్తి ఉంటుంది, వీళ్ళు సహజంగా ఉంటుంది. అందుకే గతంలో మనం చెప్పుకున్నట్టు నాకు గుర్తు, మహాత్ములకి స్వభావ ధర్మం, సామాన్యులకి ప్రభావ ధర్మం, నీచులకి అభావం అన్నాము. అభావం అంటే అసలు ఉండదండి. మధ్యములకి ప్రభావం. ఉపన్యాసం 10 రోజులు వింటే పాప అంత గొంతు చుంచు కరుస్తున్నాడు, కొద్దిగానే ధర్మం చేద్దామా అని జాలిపడుతుంది. ఇది ప్రభావ ధర్మం. మహాత్ములకి స్వభావ ధర్మం, వాడి స్వభావ సిద్ధంగానే ధర్మం కలుగుతుంది, అది కావాలి. అందుకు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. స్వభావత ధర్మం మీద ఆసక్తి కలిగిన వారు హీరోలండి, వాళ్ళ హీరోలు. మనకి ఇప్పుడు ఎవరు హీరోలు అంటే దొంగలు, దుర్మార్గులు, వీళ్ళు హీరోలు. మనకి వాళ్ళని మనకు చూపిస్తూ ఉంటే మనం ఏమవుతాం, ఎప్పటికి బాగుపడతాం, వాళ్ళ హీరోలు. అందుకు స్వభావత ధర్మాచరణ చేసేవాళ్ళు హీరోలండి. అలాంటి హీరోలు ఎవరయ్యా అంటే ఒక రామచంద్రమూర్తి, ఒక హనుమంతుడు. గొప్ప కథానాయిక ఎవరంటే మా అమ్మ సీతమ్మ. అంటే వాళ్ళు గొప్ప నాయకులు, నాయికలు అంటే. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క వ్యక్తిత్వం చూడండి, ధర్మ సాధ్వత శంకిత. అప్పుడు అనుకుంటాట, స్త్రీలు రకరకాల అవస్థల్లో నిద్రా సమయంలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ పరిశీలిస్తూ వచ్చాను కదా, దోషం చేశాను కదా అనుకుంటాట. తస్య ప్రాదురభూశ్చింతా పునరన్యా మనస్విన. మనస్వి అయిన హనుమంతునికి, హనుమంతుడిని గురించి వాల్మీకి ఎన్ని రకాల విశేషణాలు వాడాడో ఒక దగ్గర పెట్టుకుంటే అది ఒక రీసెర్చ్ అండి. మన బతుకులను బాగు చేసే రీసెర్చ్ అది. అద్భుతమైన విశేషణాలు చాలా, అవి గుణి అనే దానికి సరిపోతాయి. ఇక్కడ మనస్విన అన్నారు. ఇక్కడ మనస్విట ఆంజనేయ స్వామి. మనస్వి అంటే ఉత్తమ ఆలోచనలు కలిగి తన మనస్సును తన అధీనంలో ఉంచుకున్నవాడు మనస్వి, ఇది అర్థం. నిశ్చిత ఐకాంత చిత్తస్య కార్య నిశ్చయదర్శిని. ఆయన చింతనం ఎలా ఉన్నదంటే, ఆయన నిశ్చిత ఏకాంత చిత్తస్య కార్య నిశ్చయదర్శిని. ఆయన
తన మనస్సును తాను నిగ్రహించుకుని ఏకాగ్ర దృష్టి కలవాడు గనక అనుకుంటున్నాడు, నహిమే మనసహ కించిత్ వైకృత్యం ఉపపద్యతే. దృష్టి అంటే కన్ను చూసేది కాదు, మనస్సు చూసేది. ఇది ప్రధానమైనటువంటిది. నేను ఇక్కడ ఈ స్త్రీలందరినీ చూస్తున్నప్పుడు నా మనస్సులో ఇసుమంతు కూడా వికారభావం కలగలేదు. ముందు వికారభావం కలగలేదు ఆ మహానుభావుడికి. అంటే దృష్టి, నా మనస్సు ఏకాగ్రముగా అన్వేషణాత్మకంగా ఉందే తప్ప వికారానికి లోను కాలేదు. అది ఏకాగ్రత అంటే ఇది అర్థం. ఏది సాధించదలుచుకున్నాడో దాని మీద దృష్టి తప్ప ఇతరములను చూసి వికారానికి చెందని వాడు మాత్రమే కార్యసాధకుడు కాగలడు. ఇదొకటి సక్సెస్ కి, మేనేజ్మెంట్ కి గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ పని మనం సాధించదలుచుకున్నామో దాని మీదే దృష్టి ఉంటే ఇతర వికారాలకు లోనయ్యే విషయాలకు ప్రభావానికి లోను కాం. ఇదే ధీరత్వం అంటే. అందుకు నా మనస్సుకి వైకృత్యం నా ఉపపద్యతే, నాకు వికృత భావం కలగలేదు కనుకనే నా నిర్మలంగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు వెతికేవయ్యా ఆడవాళ్లలో అంటే, స్త్రీని స్త్రీలలోనే వెతుకుతారు కానీ లేళ్ల గుంపుల్లో వెతుకుతారా అన్నట్ట. ఇంత చక్కటి మాట చెప్పాడు ఇక్కడ. నశక్షా ప్రమదా నష్టా మృగీషు పరమార్గితం అన్నాడు ఇక్కడ. అందుకు లేళ్ల గుంపులో వెతకను కదా, స్త్రీని స్త్రీలలోనే వెతకాలి గనక ఇక్కడే వెతికాను. ఇంత చక్కగా తన మనస్సు తనకు సమాధానం చెప్పింది. ఇది అధర్మాన్ని సమర్థించుకోవడం కాదుండయి, స్పష్టంగా తన మనసును విప్పి తాను చేసింది సత్యము అని తన మనస్సుకు తాను అద్భుతమైన సమాధానం చెప్పుకున్నాడు. ఇదొకటి గుణి అన్నప్పుడు మనం గమనించుకోవాల్సింది. ఇది వ్యక్తిత్వ నిర్మాణంలో చాలా ప్రధానమైనటువంటిది. అందుకే విద్యావాన్ గుణి. ఇక త్యాగాదుల విషయంలోన లెక్కలేని పరిపూర్ణమైన జ్ఞానంలో గాని త్యాగంలో గాని. ఇక జ్ఞానంలో వచ్చేటప్పటికల్లా మనం ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అని కొట్టుకుంటూ ఉంటాం. సాధారణంగా ప్రతి వాళ్ళు దానికి ఒక కల్టి తయారు చేసుకుంటాడు. వాడిని చూస్తే వీడు గుర్రు, వీడిని చూస్తే వాడు గుర్రు. ఇద్దరికి సిద్ధాంతం రాద్ధాంతం ఉంది తప్ప అనుభవం మాత్రం లేదు కొట్టుకునే వాళ్ళల్లో. నాది సిద్ధాంతం, నా సిద్ధాంతం దేనికి పనికొచ్చేయండి, బొట్లు పెట్టుకుని కొట్టుకోవడానికి పనికొచ్చే తప్ప ప్రయోజనం ఏమీ లేదండి వీటి వల్ల. సత్యాన్వేషకుడికి, సాధకుడికి ఇలాంటి వాటితో వ్యర్థ కాలక్షేపం చేయడు. ఎందుకని వీడు చెప్పే ద్వైతము, వాడు చెప్పే విశిష్టాద్వైతము, ఈ అద్వైతం అన్ని వేదంలోంచి వచ్చినవే. 3 భావాలు వేదంలోనే కనబడుతున్నాయి. సాధన దశలో ఒక్కొక్క దశ అని స్వామి వివేకానంద గొప్పగా సమన్వయించి చూపించాడు. అవి 3 సిద్ధాంతాలు కాదు, ఆధ్యాత్మిక సాధనలో 3 మజిలీలు అంటాడు స్వామి వివేకానంద. గుర్తుపెట్టుకోండి. ఆ 3 మజిలీని సమన్వయించి చెప్తాడండి ఆంజనేయ స్వామి వారు. ఆయన జ్ఞాని అని చెప్పడానికి ఉదాహరణగా ఇది చెప్పుకుంటున్నాం. దేహబుద్ధ్యాత్ దాసోహం, జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. రామచంద్రమూర్తితో హనుమంతుడు చెప్పిన సమాధానంగా మనకు శాస్త్రం చెప్తోంది. హనుమంతుడు ఎంత అద్భుతమైన జ్ఞానం చెప్పడానికి చూడండి. నేను దేహాన్ని అనే భావం నాకున్నంత కాలం నేను నీకు దాసుణ్ణి. అది ఇక్కడ అనమాట. నేను దేహాన్ననే భావన ఉన్నంతకాలం నేను నీకు దాసుణ్ణి. కాదయ్యా, ఈ దేహంలో జీవుడు అనేవాడు ఒకడున్నాడు అనుకుంటే ఈ జీవుడికి చైతన్యం పరమాత్మ నుంచి వచ్చింది గనక నేను జీవుణ్ణి అని భావించినంతకాలం జీవబుద్ధ్యాత్పదంశక. జీవుడంటే అర్థం ఇంకేమిటో కాదు, ఈ దేహాదులని అభిమానముగా కలిగిన వాడు. దేహం ద్వారా నేను అనుభవిస్తున్నాను అనుకునే భావమే జీవుడంటే. దేహమే నేను అనుకోవడం అజ్ఞానం. రెండింటి చిన్న తేడా ఉన్నది. అందుకు దేహబుద్ధితో ఉన్నప్పుడు నీకు దాసుణ్ణి, జీవబుద్ధితో నీ అంశని, ఆత్మబుద్ధితో నువ్వే నేను అన్నాడు ఇక్కడ. ఈ 3ంటిని సమన్వయించి చెప్పినటువంటి హనుమ యొక్క జ్ఞానానికి మనం నమస్కారం చేసుకుందాం. ఇది విద్యావాన్ గుణి అన్నప్పుడు. ఇక అతిచాతుర్ అన్నప్పుడు స్వామి దగ్గర గ్రహించవలసిన అంశములు ఎన్నో ఉన్నాయి. చాతుర్యం అంటే నేర్పరితనము. అంతేకాని టోపీలు పెట్టడం కాదండి ఇక్కడ. అతిచాతుర్ స్వామివారి యొక్క ఆ నేర్పరితనం గురించి చాలా అనేక సమయాల్లో మనం గ్రహించవచ్చు. ఎందుకంటే తెలివితేటలు ఉండడం కాదు, ఎలా వినియోగించుకుంటున్నాం అనేది నేర్పరితనం. అందుకే విద్య, జ్ఞానము ఇదంతా కూడా గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే వినియోగ దశలో తెలుస్తుంది. దాన్నే చురుకుతనము, చలాకీతనము ఇలాంటి మాటలతో మనం వ్యవహారంలో చెప్తుంటాం. అదే అతి చాతుర్, చాలా గొప్పదైనటువంటి చాతుర్యం. ఎన్ని చోట్ల చూపిస్తాడు చూడండి. ఉదాహరణకి సురస కనబడుతుంది, నోరు తెరుస్తుంది. ఏమంటుంది? దేవతలు చెప్పాను నువ్వు నా నోట్లోకి వెళ్లాల్సిందే అంటుంది. అమ్మా ఇప్పుడు వదిలేయమ్మా, నేను తిరిగి వచ్చేటప్పుడు చూస్తాను అంటాడు. లేదు ఇప్పుడే వెళ్ళాలి, నా నోట్లోకి వెళ్ళంది, నువ్వు వెళ్ళడానికి వీలు లేదంటే సరే నేను సిద్ధం అన్నాడు. వెంటనే ఆవిడ అంత నోరు చేసింది. ఎందుకు అంత అవస్థ పడతా ఉన్నాడు, ఆయన ఇంత వాడైపోయి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. అది చాతుర్యం అంటే. అది ప్రకటించేటప్పుడు నోట్లోకి వెళ్ళమన్నది ఏం అవస్థ, చక్కగా వెళ్ళాడు, బయటకు వచ్చాడు. అయిపోయింది కదా నీ ముచ్చట, వస్తానమ్మా అన్నాడు. అక్కడ కూర్చుని ఆమెతో యుద్ధం చేసి అనవసరంగా ఎందుకండి, కొన్ని మనం గోటితో పోవలసిన దాన్ని గొడ్డల దాకా తీసుకొస్తాం. కారణ అహంకారాలు. అదే చాతుర్యం. కార్యసాధకుడు, ప్రయోజనం సాధించేవాడు ఈ పనికి వాళ్ళవన్నీ బయటకు పెట్టాడండి. అక్కడ ఏది అవసరమో చూపిస్తాడంతే. అలా అనేక చోట్ల ఆయన చాతుర్యం ప్రకటించడం మనకి అనేక చోట్ల కనబడుతుంది. ఈ గుణాల్లో అది కూడా భాగం. అందుకే అతి చాతుర్.
రామకాజ్ కరిబేకో ఆతర్. ఇది చాలా గొప్ప మాట. రామకాజ్ అంటే రామకార్యం చెయ్యడంలో ఆతురతో ఉంటాట. ఆతురత అంటే తెలుసు కదా, ఎలాగైనా సరే సాధించాలి, అది సాధించే వరకు నిద్రపోకూడదు అనుకోవడం ఆతృత. అది ఆయన దగ్గర ఏ విషయంలో కనబడుతుంది? రామకాజ్. తన కార్యంలో ఆతురత కాదు, రామకార్యంలో ఆతురత. రామకాజ్ కరిబేకో ఆతరి. చాలా ముఖ్యమైన మాట. రామకాజ్ అంటే ఏమిటి? రాముడి కార్యం అండి సీతమ్మని వెతకడం కాదు. రాముడి కార్యం అది కాదు. రామకార్యం అంటే లోకరక్షణ. ఇది గుర్తుపెట్టుకోండి. రామకార్యం అంటే రాముడు భార్య అయినటువంటి సీతమ్మని వెతకడం అనే అర్థం తీసుకోరాదు. లేకపోతే ఆయనకి సీతమ్మ వెళ్ళిపోడిని వెతకడం ఆయనకి మాత్రం అవసరమా? రామచంద్రమూర్తికి ఇంత డ్రామా ఎందుకు? లోకరక్షణకేగా. అది రామకార్యం అంటే లోకరక్షణ. అది రామకార్యం అంటే ఏంటో తులసిదాస్ చెప్తాడు. రామకార్యం ఇది గ్రహించవలసింది. రామకార్యములు ఎన్ని రకాలుగా ఉంటాయో వివరిస్తారు ఇక్కడ. రామకార్యములు ఒకటి ధర్మరక్షణ, రెండవది గోరక్షణ, జ్ఞానరక్షణ, ఆర్తజనత్రాణము. ఇన్నుంటాయి రామకార్యములు. ఈ కార్యములన్నీ చక్కబెట్టడానికి హనుమ అంటే రాముడిది లోకరక్షణ కార్యం కోసం ఆయన వస్తే అది చక్కగా నెరవేర్చడానికి సహాయంగా ఈయన వచ్చాడు. అది అందుకు రామకాజ్ కరిబేకో అతడంటే ఇది విషయం. పైగా హనుమంతుడికి ఏం చెప్పినా రాముడి పేరు చెప్తే చేసేస్తాడు ఆయన. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది శ్రీరామచంద్రాజ్ఞయా మమ కార్య సిద్ధిం కురు అంటుంది శాస్త్రం. రామచంద్రుడి ఆజ్ఞతో నా కార్యం చేయవయ్యా అని ఆ మాట అనగానే చేసేస్తాట. అది ఆయనకి కావలసింది. అంటే రామచంద్రుడు ఆజ్ఞ అన్నప్పుడు ధర్మం పైనే రామచంద్రుడు ఆజ్ఞ ఉంటుంది కనుక ధర్మబద్ధమైన కోరికను ఆయన నెరవేర్చుతాడు. అది తెలుసుకోవాల్సింది. అంతేగాని మనం ఈ పని రాముడు చేయమన్నాడు అయ్యా చేసి అంటే అంత తేలిగ్గా మోసం చేయగలం ఆయన్ని. రామచంద్రాజ్ఞ అంటే ధర్మబద్ధమైన కార్యమే రామచంద్రాజ్ఞ. అది తెలుసుకోవాల్సింది. కానీ రామకార్యమును నెరవేర్చడంలో ఆతురత ఉన్నవాడు. అది మీరు పరిశీలించండి ఎక్కడెక్కడ ఎలా ఉన్నదో. ఆయన బయలుదేరిన దగ్గర నుంచి పరిశీలిద్దాం. మొట్టమొదట మైనాకుడు వచ్చాడు. వచ్చేమన్నాడు? ఇవెంత ఎగిరి వచ్చో ఆకాశంలో ఎక్కడ కాస్త ఆగవయ్యా అని ఆతిథ్యం ఇచ్చినవాడు అవడూ లేడు. ఇచ్చే అవకాశం అంతకంటే లేదు. శూన్యాకాశంలో ఏముంటుంది? కింద చూస్తే మహాసముద్రం. అందుకు పైకి వచ్చింది పర్వతం మైనాకు. వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా అన్నది. అప్పుడేమన్నాడు స్వామి? అమ్మా, అనుకున్న పని నెరవేర్చుకునే వరకు నేను మధ్యలో విశ్రమించను. ఎందువల్ల అంతా? అదే రామకాజు కరిబేకో ఆతర్. కింద ఎలాగో వెళ్తున్నానుగా కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూడా అనుకోలేదు. అది రామకాజు కరిబేకో ఆతర్ అంటే. అక్కడ చూపించాడు. పైగా ఎంత ఆతిథ్యం ఇస్తే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనకు ప్రేమగా ఏది ఇచ్చినా అది మనం స్వీకరించాలి. ఇది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక పాఠం. అందుకని నా దగ్గర చాలా ఎక్కువైపోయింది తీసుకోండి అనకూడదు. చాలా తప్పది. ఒకవేళ నీకు అనిపిస్తే చాలా బాగుందని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకోళ్ళకి ఇచ్చుకో, పర్వాలేదు. తెలుసుకోవాల్సిన పద్ధతులు. అవతల వాళ్ళు ప్రేమగా ఏది మనకు అందించినా వాళ్ళని నిరాశపరచరాదు. అది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. ఇక్కడ ఆతిథ్యం స్వీకరించు అంటే ఆయన ఏమన్నాడు? ఎంత చక్కగా, ఏమి అనుకోకు, నేను వెళుతున్నది రామకార్యం కోసం, మధ్యలో నేను ఎక్కడ విశ్రమించను. ఇది నేను నియమం పెట్టుకున్నా, ప్రతిజ్ఞ చేసుకుని బయలుదేరాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే, నాకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఏ ఫలితం రావాలనుకుంటున్నావో ఆ ఫలితం నీకంతా వచ్చినట్లే. మనకి ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి కొన్ని మర్యాదలు నేర్చుకున్నాం. సారీ, థ్యాంక్స్, ఇలాంటివన్నీ. అది ఆఖరికి ఊత పదం అయిపోయాయి కూడా. మనకి కొట్టి కూడా సారీ చెప్పగలిగిన స్థితిలో ఉన్నాం మనం. ఎవరైనా ఇది ఇస్తే నో థ్యాంక్స్ అంటాడు వాడు. నో థ్యాంక్స్ అనేది వీళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారు కానీ హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. ఎంత చక్కగా కృతం ఆతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే అని నిమిరెట్టండి. చక్కగా అన్ని నిమిరి వెళ్ళొస్తానే అని చెప్పి వెళ్ళెట్ట. అంత ఆతురతో ఉన్నప్పుడు కూడా ధర్మం ఎంత జాగ్రత్తగా పాటించాడు. మధ్యలో విశ్రాంతి తీసుకోలేదు. ఇది రామకాజు కరిబేకో ఆతర్. పైగా సురసమ్మ ఆవిడ తల్లండి, దాక్షాయిని, శక్తి స్వరూపిణి. ఆవిడ వచ్చి ఇదిగో నా నోట్లోకి నువ్వు వెళ్ళాలి. ఇందాక చెప్పుకున్నాం ఘట్టం. ఆవిడ నిజానికి దేవతామూర్తి అయినప్పటికీ అప్పుడు ఒక భయంకర మూర్తిగా నోరు తెరిచింది. అంతేగాని రాక్షసి కాదు సురస. ఇది తెలుసుకోండి. తల్లి శక్తి తన శక్తిని చూపించిందంతే. అప్పుడు ఆయన దేవతలు చెప్పారు, బ్రహ్మ చెప్పాడు అన్నప్పుడు హనుమస్వామి తన ప్రతాపం చూపించలేదు, వినయాన్ని చూపించాడు. ఎందుకంటే దేవతల మాటకి వినయం చూపిస్తాడు. ఎదురుగా ఉన్నది ఎవరు? మన దగ్గర బలం ఉంది కదా అని ఎవడి దగ్గర పెడితే వాడి దగ్గర ప్రదర్శించకూడదు. అమ్మ సురస శక్తి, ఆవిడ పంపింది దేవతలు అన్నప్పుడు ఎంత వినయంగా మాట్లాడాడు. అమ్మా, తప్పకుండా నువ్వు మాట చెల్లించాలి, దేవతల మాట చెల్లించాలి. ఈ ఆటలన్నీ రిటర్న్ చూసుకుందాం అన్నాడు ఆయన. ఇప్పుడేమో వెళుతూ ఉన్నాను కనుక రామకార్యానికి బయలుదేరానమ్మా. అక్కడి మాట అంటారు రామకాజు కరిబేకో ఆతర్. అక్కడ రామకార్యానికి బయలుదేరానమ్మా. నేను బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, నాకు ఎక్కడ ఆటంకం రాలేదు. అది నా ఘనత కాదు. నా పనిలో ఆకాశం అనుగ్రహించింది, సముద్రం అనుకూలించింది.
ఇన్ని అనుకూలిస్తేనే నా కార్యం సాగుతోంది. ఇది కూడా హనుమంతుడిని గొప్ప మాట గుర్తుపెట్టుకోండి. మనం ఏది సాధించినా భలే నిర్వాకం అను. నీ నిర్వాకమా? నువ్వు నడిచి ఇంత దాకా వచ్చినందుకు తోవలో ఏదో ఏ ప్రమాదము జరగకుండా చేసిన భగవంతుడి దయ. ఇది గుర్తుపెట్టుకోండి. తోవలో వర్షాలు ఇవేవి పడకుండా ప్రతికూలతలు అది దయ. హనుమంతుడి మాట అంటాడు, నేను బయలుదేరినప్పుడు గగనము, ఇటు సముద్రము, పర్వతము అన్నీ నాకు అనుకూలం ఇచ్చాయమ్మా. అంటే అర్థం ఏంటి? రామకార్యానికి నేను ఒక్కడనే కాదు, అందరూ పనిచేస్తున్నారు. అందరూ పనిచేయాలి రామకార్యం కోసం. సంపాతి రామకార్యం కోసం పనిచేయలేదా? స్వయంప్రభ రామకార్యం కోసం పనిచేయలేదా? అది రామకార్యం అనే మాట వచ్చింది కనుక చెప్తున్నా. రామకాజ్, రామకార్యం అనే మాటకి చాలా గొప్ప భావన ఉన్నది. ఎందుకంటే రాముడు పుట్టక ముందు నుంచే సంపాతి ఉన్నాడు. ఆ సంపాతి రాముడు పుట్టకముందే రెక్కలు విరిగిపోతే నిశాకరుడైన మహర్షి చెప్తాడు, నీకు రెక్కలు వస్తాయి కానీ రామకార్యానికి సాయపడ్డప్పుడు వస్తాయి పో అన్నాడు అక్కడ. అంటే ఎప్పుడో రామకార్యం కోసం ఎప్పటి నుంచి ఋషులు ఎదురు చూస్తున్నారట. అలాగే ఆ స్వయంప్రభ సిద్ధవనిత హనుమంతుడి మాటకు సంతోషించి రామకార్యం గనక నేను సహకరిస్తానండి. అంటే రామకార్యం గనక అని ఋషులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రామకార్యం అంటే లోకరక్షణ గనక. అది ఇక్కడ లోకరక్షణ కోసం ఋషులు మహాత్ములు అందరూ సిద్ధంగా ఉన్నారు. అది రామకార్యం ఒక మహాప్రణాళిక. రామకార్యం అంటే ఆయన భార్యని జాడ తెలుసుకోవడం మాత్రమే కాదు, రామకార్యం అంటే ఒక లోకరక్షణ ప్రణాళిక. ఆ ప్రణాళికలో దేవతలు ఋషులు అందరూ కూడా సహాయకులే. ఆ మహాకార్యంలో మహాస్థానం ఆంజనేయ స్వామి వారిది ఇక్కడ. అందుకే అమ్మా రామకార్యానికి బయలుదేరుతుంటే గగనం అనుకూలిస్తోంది, వాయువు అనుకూలిస్తున్నాడు, సముద్రం అనుకూలిస్తుంది. ఇంతమంది రామకార్యానికి సహాయపడుతుంటే నువ్వు ఇలా అడ్డుకోకూడదమ్మా, నాకు మార్గం ఇచ్చే వెళ్ళొస్తానన్నాడు. ఎంత వినయంగా చెప్పాడు. అదే రామకాజ్ కరుబేకో ఆతరు. లేకపోతే కాసేపే కదా అని కాస్త ఆడుకోవచ్చా? లేదు, రిటర్న్లో చూసుకుందాం అన్నాడంటే ఆయన ఎంత ఆతరంగా ఉన్నాడు చూడండి. ఆఖరికి ఏం చేశాడు? వినయంగా వెళ్ళాడు, వచ్చాడు. అది కూడా రామకాజ్ కరుబేకో ఆతరు. వెడుతుంటే సింహిక పట్టుకున్నది. ఛాయాగ్రాహిణి సింహిక బింబంతో పట్టుకున్నది. ఆ తర్వాత పట్టుకున్నప్పుడు తన మేను పెంచి దాన్ని సంహరించాడు. అక్కడ శక్తి చూపించాడు, ఇక్కడ శక్తి చూపించలేదు చూడండి. ఇక్కడ వినయాన్ని చూపించాడు. కానీ ఎక్కడ వినయం చూపించాలి, ఎక్కడ ప్రతాపం చూపించాలో తెలియాలి. ఆ సింహికని చంపాడు, చాలా అద్భుతంగా చంపాడు. ఆ చంపిన వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించేట. ఏ ఒక్కరూ సంహరించలేని మహాభయంకరమైన రాక్షసుని నువ్వు సంహరించేవని. అంటే మొదట చూపించినప్పుడు అతడికి ఆ ప్రేమని, ప్రీతిని మైనాకుడి దగ్గర చూపించి, భక్తిని, వినయాన్ని సురస దగ్గర చూపించి, ప్రతాపాన్ని ఇక్కడ చూపించాడు. ఆ మూడు చేసుకుని చక్కగా దాటి వచ్చాడు. ఇదంతా రామకాజ కరిబేకో అతను. ఎక్కడ విశ్రాంతి అనేది లేదు, చేస్తూనే ఉన్నాడు. చిట్ట చివరికి యుద్ధం వరకు కూడా హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న ఘట్టం ఒక్కటైనా ఉందా చెప్పండి. ఆ నిరంతరం రామకార్యానికై ఆయన పడినటువంటి ఆతురత, దీది భక్తిలో ఒక భావం అండి. తనకంటూ ఏదీ లేదు, స్వకార్యం లేదు. కొందరు స్వామికార్యం స్వకార్యం అంటారు, కానీ ఇన్ని స్వామికార్యమే తప్ప స్వకార్యం లేదు హనుమంతుడికి. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. స్వార్థం లేని పెద్ద మహానుభావుడు ఈయనొక్కడే. పైగా భక్తిలో దీన్ని తత్సుఖ సుఖిత్వం అని నారదుల వారు చెప్తారు. ఇక్కడ తత్సుఖ సుఖిత్వం అంటే ఆనందం తనకేదో దొరికినప్పుడు ఆనందం కాదు, తన స్వామి ఆనందంగా ఉంటే తనకు ఆనందం అనుకోవడం భక్తిలో చాలా గొప్ప భక్తి అని చెప్పబడుతుంది. ఈ భక్తి భాగవతంలో గోపికలకుంది, రామాయణంలో హనుమంతుడికి ఉందండి. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళకున్న భక్తి కేవలం ఏమీ లేదు, రాముడు బాగుండాలి అంత, ఇంకేమీ అక్కర్లేదు. మిగిలిన వాళ్ళందరిలోని కొంచెము అంతో ఇంతో స్వామి కార్యం స్వకార్యం కనబడుతుంది. హనుమంతుడిలో మాత్రం స్వకార్యం లేదు, స్వామి కార్యమే ఉన్నది. అందుకే స్వార్థరహితమైన త్యాగబుద్ధి హనుమంతుని గుణాల్లో గొప్పది. అది గుణి దగ్గర చెప్పుకోవాలి, రామకాజకరబేకో అతడి దగ్గర చూపించాలి. చివరి వరకు తనలో ఉన్న ప్రతి 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 ప్రతాపము కూడా రామకార్యానికి మాత్రమే వినియోగించాడు, ఇంకదేనికి లేదు. తర్వాత కూడా మనతో ఒకటే మాట అంటాడు, మీరు రామభక్తులైతే మిమ్మల్ని అనుగ్రహిస్తానన్నాడు. ఎందుకంటే రామభక్తులను అనుగ్రహించాల్సిన పని రాముడిది, అంతే కదండి. ఒక దైవానికి తన భక్తులను అనుగ్రహించాల్సిన పని ఆయనది కదా. కానీ రాముడి కార్యం ఏమిటి? తన భక్తులను అనుగ్రహించడం. ఆ కార్యం నేను చేసి పెడతానంటాడు. అది రామకాజ కరిబేకో అతడిలో మరొక అర్థం అది. కనుక రాముడి కార్యమైనటువంటి భక్త రక్షణ రాముడి దాకా వెళ్ళనివ్వకుండా ఈయనే చేస్తాట. ఎందుకంటే మా స్వామిని డిస్టర్బ్ చేయకండి అంటాడు. అది ఒకటి, నేను చూసుకుంటా, మీకేం కావాలి ఇవేగా నేను ఇస్తాలే అంటట. అందుకు రామభక్తులను అనుగ్రహించడం అనే రామకార్యాన్ని చక్కగా చేసి పెడతాడు ఈయన. రామకాజ కరిబేకో ఆతరు. అందుకే రామనామ జప పరాయణుడికి హనుమద్రక్ష లభిస్తుంది. ఇది ప్రధానమైన అంశం. ఈ వాక్యం తర్వాత మనం వెళుతున్నది ప్రభు చరిత్ర సునిబేకో రసియా రామ లషన్ సీతామన్ బసియా. ఇది 8వ చోపాయి. ఇది ఒక అద్భుతమైన భావం చూపిస్తున్నాడు. ఈయనకు రసికత ఉందండి. రసికత అంటే ఆసక్తి దేనియందు బాగా ఉంటుందో అది రసికత అంటే. ఈయనకి రసికత దేనియందుందయ్యా అంటే ప్రభు చరిత్ర సునిబేకో అంటే
ప్రభు చరిత్ర వినడంలో రసికత కలవాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రసికత. అంటే దేనిలో మనం ఆనందిస్తూ ఉంటామో దాని యందు రసికత ఉందని అర్థం. ఈయనకి ఆనందం దేంట్లోని? రామకథలోని. అందుకే కదా రామచంద్రమూర్తి మొత్తం అయోధ్యవాసులందరికీ ముక్తినిస్తూ సరయూ నదిలోకి వెళుతూ ఉంటే హనుమంతుడు మాత్రం ఉండమన్నట్ట. ఉండాలయ్యా, సరే నాకేం పోయింది, ఉంటాను, చిరంజీవి కదా, నువ్వు ఉండాలన్నాడు. కానీ నీ కథ ఉన్నంతకాలమే ఉంటానన్నాడు. ఎందుకంటే కథ అంటే అంత ఆసక్తి ఆయనకి. ఇప్పటికీ కూడా ఎక్కడ రామకథ జరిగితే అక్కడ ఉంటాడు ఆంజనేయ స్వామి. అయ్యా మీరు ఇక్కడ రామకథ చెప్తున్నారు, మరెవడో ఎక్కడో చెప్తాడు, అక్కడ కూడా ఉంటాడంటే అంతటా ఉంటాడు ఆయన. సర్వవ్యాపకుడైన పరమేశ్వర స్వరూపమే కదా, అందుకు ఉండగలడు, అన్ని చోట్ల ఉండగలడు. అందుకు ప్రభు చరిత్ర సునిబేకో రసయ. పైగా భగవత్కథ ఎలా వినాలో హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలండి. అందరూ అంటూ ఉంటారు శ్రవణం మననం కీర్తనం ధ్యానం అని. పైగా చాలా తేలిక పని ఏమిటంటే వినడం. ఆ మాట ఎంత కష్టమో ఇక్కడ కూర్చుని వాళ్ళకి తెలుసు. ఇది వినడం. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ముగిస్తాడా అని, ఇదేనా అని ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం, రకరకాల తత్వాలు ఉంటాయి. దానికి రసికత కలగడం అంత తేలిక అండి. అందుకే భగవత్కథ రసికత్వం ఒక యోగం అండి, ఒక యోగం. అందుకే మీరు ధ్యానయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఇవన్నీ చెప్తారు. కానీ కథాయోగం అని ఒక యోగం ఉంది తెలుసా? అది గొప్ప యోగం. అది యోగాలన్నింటిలో ఆది యోగం, అది ప్రథమము ప్రధానము కూడా యోగం. ఏమండి శ్రవణం కూడా యోగమేనా అంటే, ఒక్క శ్రవణ యోగంతో 7 రోజుల్లో మోక్షం పొందిపోయిన వాడి కథ మీకు తెలుసుగా. ఎవరైనా అది 7 రోజులు, మనం 700 రోజులు విన్నాం, ఎక్కడున్నాం అని 7 రోజులతో మోక్షం పొందిపోయాడు. అంటే కథా శ్రవణం చేశాం కానీ రసియా లేదు, అది వచ్చింది. ప్రభు చరిత్ర సునిబేకో రసియ. అది ఉంటే మాత్రం వెంటనే యోగం సిద్ధించిపోతుందని, వెంటనే సిద్ధిస్తుంది. అందుకే దుందుమారుడు అనేటువంటి ఒక అసురుడంటే ఒక గొప్పవాడే, పాపవశాత్తు పిశాచం అయిపోయాడు. దానికి గతి ఎలాగా అనుకుంటున్నాడు. వాడు చేసిన పాపాలకి ఎన్ని క్రియలు చేసినా వాడు పాపం పోలేదు చండి. వాడు నిజానికి పుట్టింది మాత్రం బ్రాహ్మణ పుట్టకే, కానీ మహాపాపాత్ముడు. తల్లి తండ్రుల మరణానికి కూడా హేతువయ్యాడు. అలాంటి వాడిని వాడు నమ్ముకున్నటువంటి వేశ్యలే చంపేశారు. వాడు పిశాచం అయిపోయాడు. వాడు తమ్ముడు యోగ్యుడు, ఆయనేమో క్రియ చేశాడు. ఎన్ని ఔర్ధ్వదేహి క్రియలు గయలో ప్రయాగలో అన్నిట్లో పిండాలు ఎన్ని పెట్టాడు. నా తమ్ముడికి మంచి సద్గతి దొరికింది అనుకున్నాడు ఆయన. ఒకసారి ఆయన ధ్యానంలో ఉంటే పిశాచం కనబడింది. ఎవడా పిశాచం అని చూసేట, ఆ పోయిన తన సోదరుడే పిశాచం అయిపోయాడు. చెప్తున్నాడు, ఇవన్నీ చేసినా నాకు గతులు రావట్లేదయ్యా, బతుకున్నంతకాలం ఈ శరీరమే సత్యం అనుకుని పరలోకం ఒకటి ఉందయ్యా అని చెప్పినా నేను వినలేదు. దుర్మార్గంగా అహంకరించి అన్ని పాపాలు చేశాను. చివరికి నాకు గతి ఏమైంది, ఇదిగో పిశాచం అయిపోయాను. ఇప్పుడు నువ్వు ఎన్ని నాకు తర్పణలు చేస్తున్నా, క్రియలు చేస్తున్నా నాకు అందట్లేదు, నేను ధరించలేకపోతున్నాను, నువ్వే ఏదో మార్గం చూడాలి అన్నట్ట. ఈయన దివ్యశక్తి చేత పిశాచాన్ని చూడగలిగాడే గాని ఇప్పుడు పిశాచత్వ విముక్తి ఎలా చేయాలో తెలియలేదు. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? ఊళ్ళో పండితులందరినీ పిలిపించాడు. పిలిపించి ఫలానా పైశాచిక విముక్తికి ఏదైనా క్రియ ఉంటే చెప్పండి, ప్రాశ్చిత్త క్రియ నేను చేస్తానన్నట్ట. వాళ్ళు చెప్పినవన్నీ చెప్పారు, ఇవి చేయాలి అవి అవన్నీ చేశానయ్యా, అయినా పని చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనకి ఏం చేయాలో తోచనప్పుడు ఏం చేయాలి? ఇది పెద్ద ప్రశ్న కదా. ఏం చేయాలో తోచదు. పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు మరికొన్ని సందేహాలే చెప్పారు కానీ మరి సమాధానం దొరకలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఒక పని చేశారండి. తెల్లారగట్టు లేచి స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి పరిష్కారం చూపమని అడిగితే తప్పకుండా దొరుకుతుంది. ఇది పెద్ద ప్రక్రియ. అది చేశాడండి మహానుభావుడు. ఆయన పేరు గోకర్ణుడు, ఆ సోదరుడి పేరు. ఆ మహాత్ముడు పొద్దున లేచి ఆ సూర్యమండలాన్ని చూసి ఏం చేయాలని అడిగితే, నిరంతరం సంధ్యా సమయంలో చేసిన ఉపాసనకి సంతోషించిన భగవానుడైన సూర్యుడు ఆ రోజు చేసిన నమస్కారానికి సంతోషించి భాగవతం పారాయణ చేయించి అన్నాడు. ఇదొక్కటి పరిష్కారం సర్వ పాపాలకి. సరే, భాగవత సప్తాహం ప్రారంభించారు. ఇప్పుడు పిశాచాన్ని కూర్చోబెట్టాలి. దేహం ఉన్నప్పుడు కూర్చోవడం హాయిగానే ఉంటుందండి, దేహం లేనప్పుడు కూర్చోబెట్టడం మహా కష్టం. అందుకే ఇది ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇది లేనప్పుడు ఉండే దౌర్భాగ్యం ఇంత అంతా కాదు. కానీ దేహం ఉన్నప్పుడు కూర్చోలేకపోయామనుకోండి, తర్వాత అసలు కూర్చోలేము, తెలుసుకోండి. కానీ దేహం ఉన్నప్పుడే సరిగ్గా కూర్చోబెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడే అటు ఇటు అయిపోతున్నామంటే అసలు అలా అవడానికి కూడా యోగ్యత లేకుండా అయిపోతుంది. కానీ సరే కూర్చొని వినడం చేతం చేసుకుంటే మంచిది. ఇక్కడ ఇప్పుడు పిశాచాన్ని దేనిలో కూర్చోబెట్టాలి? దాన్ని బంధించి కూర్చోబెట్టాలి. అక్కడ ఒక 7 కణుపుల వెదురుని పెట్టేట. పెట్టి పిశాచాన్ని ఆవాహన చేశాడు. దానికి ఒక పద్ధతిని పిశాచాన్ని ఆవాహన చేసి పెట్టి భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ వింటున్నారు. 7 రోజులైంది. దివ్యమైన విమానం వచ్చి రోజు వింటుండడంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కణుపు పగిలిందిట.
7 రోజులకు 7 కడుపులు పగిలిపోయే ఆ జీవుడు శుద్ధుడైపోయాడు భాగవతం వినడం చేత. ఆ పిశాచం శుద్ధమైపోయింది. వెంటనే దివ్య విమానం ద్వారా వైకుంఠానికి చేరుకున్నాడు. మిగిలిన వాళ్ళందరితో చెప్పాట ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. మరి మేము 7 రోజులు విన్నాం, మేము ఇక్కడే, వాడు వైకుంఠమా అంటే వాడు జాగ్రత్తగా విన్నాడు. వాడికి నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది. ఎందుకంటే దెబ్బతిన్నాడు కనుక పరలోకం ఒకటి ఉందని నమ్మకం వాడికి ఏర్పడిపోయింది ఆల్రెడీ. వీడిక ఉందో లేదో ఎవరికేం తెలుసు, వింటే పుణ్యం వస్తుందట. కాసేపు ఎలాగో ఖాళీగా ఉన్నాం, ప్రస్తుతం టీవీలో చెప్పుకోదగ్గ సీరియల్స్ ఎలాగో లేవు కనుక వెళ్ళి కూర్చుందాం అక్కడికి అని చెప్పి వచ్చి విన్నామనుకోండి, ఇది ఇక్కడే వాళ్ళు అక్కడే. అందుకు వినడంలో కూడా పద్ధతి ఉంది, వినాలి. ఆ వినేటప్పుడు ఎలా వినాలో మా స్వామి చెప్తాడండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రక్షసంతకం. అలా వినగలమా మనం ఎప్పుడైనా? అందుకు అన్నమయ్య అంటాడు, నీ కథామృతమే నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాక. నీ కథామృతమే నిరత సేవన మాకు, నీ కథను వినడమే పెద్ద యోగమయ్యా అన్నాడు. ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది ఏ సంధ్య మాకిది ఏ జపమటుగాన. నీ కథామృతమే నిరత సేవన మాకు. అన్ని శాస్త్రాలు చదవడం నీ కథ వినడమే అన్నాడు. ఇక్కడ నీ కథ వినడం అన్ని శాస్త్రాలు చదవడమే. ఎందుకంటే కథ వింటూ ఉంటే ఎన్ని శాస్త్రజ్ఞానాలు తెలుస్తాయి. అందుకు భగవత్ కథ అంత గొప్పది. ఇదే నాకు యోగం అన్నాడు. పృథు చక్రవర్తికి విష్ణుమూర్తి యజ్ఞములన్నీ చేసిన తర్వాత కనబడి నీకేం వరం కావాలంటే ఏమడిగాడో తెలుసా? ఎల్లప్పుడూ నీ కథలు వినడానికి నాకు 10,000 చెవులు ఇవ్వయ్యా అన్నాడు. ఇక్కడ అంటే ఒంటి నిండా 10,000 చెవులు పెట్టడం కదా అర్థం. నిరంతరం నీ కథలు కావాలి కావాలి. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్నింపుచు ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా కృతలవుచుండు అంటారు పోతన గారు. అందుకు భగవత్ కథలు వింటూ ఉంటే విసుగురాదు, ఇంకా వినాలనిపిస్తుంది. ఎవడికి? సంస్కారం ఉన్నవాడికి. వాడు ఎలా వింటాడు? ఎన్ని మార్లు వింటామండి రామకథ, ఈ రామాయణం బోరు అని అంటాడా? హనుమంతుడు ఎన్ని మార్లు విన్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి. కొత్తగా వింటున్నట్టు వింటూ ఉంటాడు. ఆ సీతమ్మని తీసుకువెళ్ళిపోతున్నాడు రావణాసుడు అంటే తర్వాత ఏం జరిగిందని ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాడు. ఏం తెలియదా ఏంటంటే మనకు కూడా తెలుసు. కానీ రామకథలో అటువంటి రసజ్ఞత ఉంది. రామకథ విని కూడా రసజ్ఞత పొందలేదనుకోండి, వాడిని ఏమంటామో చెప్పండి. ఇక్కడ రామకథను విడిచి లౌకిక కథలందు మనసు నుంచి వాడు మానవుండే పాయసమున వీడి పరుల ఎంగిలి కోరు వెర్రివాడు కాడే వెలది గౌరీ. మా నాన్నగారు అభిష్టద రామాయణం అని ఒక రామాయణం రాశారు. అందులో 18 శివుడు చెప్తున్నట్టు. అందుకు పాయసాన్ని విడిచి ఎవడు ఎంగిలి కోరుకున్నట్టు రామకథను విడిచిపెట్టి ఇంకేదోట. హనుమంతుడు ఎన్ని మార్లు చెప్పండి అదే భంగిమ. ఎలాగో చూడండి. కృతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం. 2 చేతులు శిరస్సు మీద పెట్టుకున్నాడు. కథ అయ్యే వరకు పక్క వాళ్ళని వీళ్ళని చూడడం లేదు. కనులు ఆనంద బాష్పములు రాల్చుతూ ఆ కథలో తన్మయుడైపోయాడు. అలా లీనమై ఉంటాడు. అలా వింటాట. అలా విన్నవాడు ఎవడైనా కనిపిస్తే వాడే హనుమంతుడు, వాడి పాదాలకు నమస్కారం. ఇంకేమిటండి చెప్పడానికి? అందుకు హనుమంతుడు అలా వింటాడు. ఎత్తర ఎత్తర రఘునాథ కీర్తనం. నిజమానా అండి? నిజమే. తులసీదాస్ అది అనుభవం. అందుకే ప్రభు చరిత్రసును బేకో రసియా. మనం మొన్న కథ చెప్పుకున్నాం. రోజు రామమంత్రం చేసుకుని ఆ జలం పోసేవాడు చెట్లు. ఆ బ్రహ్మరాక్షుడు వచ్చాడు. నీ వల్ల నా రాక్షత్వం పోయింది, నీకు ఏదైనా ఉపకారం చేస్తాను చెప్పన్నాడు. నాకేం కావాలయ్యా? నాకు రామదర్శనం కావాలి అన్నాడు. రామదర్శనం కావాలంటే నేను ఆయన పేరు చెప్తేనే నిలబడలేను. ఇప్పుడు శుద్ధుణ్ణి అయ్యాను కానీ వెళ్ళిపోతున్నాను. ఒక చిన్న నీకు చిన్న ఉపకారం చేస్తాను. నువ్వు రామకథ చెప్తూ ఉంటే ఏదో రూపంలో హనుమంతుడు వస్తాడు, ఆయన పట్టుకో అన్నాడు. ఇవాళ నేను రామకథ చెప్తానన్నాడు. ఇవాళ వస్తాడన్నాడు. ఎలా వస్తాడు? ఎలా పోల్చుకోగలనని. ఎవరిని చూస్తే మనకు చూడబుద్ధి వేయదో అలాంటి చీదరింపు కలిగిన వేషంతో వస్తాడు ఒక ఆయన అన్నాడు. అతడే హనుమంతుడని చెప్పాడు. మనకు గుర్తించాలని రాడు ఆయన. ఎవరి చేత గుర్తింపు పడకుండా మూలో ఉంటాట. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భగవత్కథ జరిగే చోట ఏ ఒక్కరిపైన చిన్న చూపు చూడొద్దు. ఏ రూపంలో భగవంతుడు వస్తాడో మనకు తెలియదు కనుక. అది అక్కడ ఒక రోగిష్ఠిలా వస్తాడు ఆయన. ఆయన చూసుకో. ఎందుకంటే ఎవడు గుర్తించకూడదు. అలా వస్తారట మహాత్ములు. ఎప్పుడు ప్రచ్ఛన్నంగానే వస్తారు. వాళ్ళు వచ్చి మధ్యలో షోలు చూపించుకోవడం వీఐపీలాగా రారు. వాళ్ళు వచ్చేది మాత్రం ఏదో ఎక్కడో మూల కూర్చుని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మనం పోల్చడం మహా కష్టం. కాశీక్షేత్రానికి ఇప్పటికీ కూడా పోల్చలేని వేషంతో వ్యాసుల వారు వస్తూ ఉంటారట. మహాత్ములు ప్రచ్ఛన్న రూపాలతోనే తిరుగుతారు. వాళ్ళని పోల్చడం మహా కష్టం. అది యోగులు దొరకకుండా ఉండడానికి చూస్తూ ఉంటారండి. అలా ఇవాళ ఒక ఆయన వస్తాడు, ఫలానా చోట కూర్చుంటాడు, అంతా ఆయన చెప్పేశాడు. ఎవడు? విముక్తి పొందిన బ్రహ్మరాక్షుడు. అది రామాయణం చెప్తున్నాడు కానీ ఎవరా అని చూశాడు. ఆయన చెప్పినట్టుగా వచ్చాడు. ఈయన సలహా చెప్పాడు కనుకనే పోల్చగలిగాడు. అందరూ లేచి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోబోతుంటే వేదిక మించి పరిగెత్తాడండి. ఒక్కసారి తులసీదాస్ వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు ఆయన.
వెళ్ళనివ్వను. నన్ను పట్టుకుంటావు, అసలే రోగిష్టి శరీరం, హనుమా నన్ను విడిచిపెట్టగయ్యా అని ప్రార్థన చేశాడు. నువ్వు నీ పట్టు నేను వదలనయ్యా అని. అప్పుడు కాంచనాద్రి కమనీయ విగ్రహం తన అందమైన బంగారుమయమైన శరీరాన్ని తులసీదాసుకు మాత్రమే చూపించి అనేక మార్లు దర్శనమిచ్చి రామదర్శనం అయ్యేటట్టు చూశాడండి ఇక్కడ. అది ప్రభు చరిత్ర సునివేకో రచయ ఇప్పటికీ లభిస్తుంది. అందులో ప్రత్యక్ష దైవం కనుక కనబడతాడు. నిన్న కాక మొన్న జరిగిన ఒక సంఘటన మీకు కావాలంటే ఇంటర్నెట్లో వెతుక్కోండి, కనబడుతుంది. గుజరాత్లో ఒక మహాత్ముడు రామకథ చెప్తూ ఉన్నాడు. వాళ్ళు రామకథ అంత భక్తిగానే చెప్తూ ఉన్నారు. అసలు ఒక దివ్యమైన భగవత్కథని ఎలా వినాలో మన దక్షిణాది వాళ్ళకంటే ఉత్తరాది వాళ్ళకి బాగా తెలుసండి. వాళ్ళకి విద్యల్ని చెప్పే వాళ్ళని గౌరవించడం తెలిసి ఇక్కడికంటే అది చూస్తూ ఉండొచ్చు. మీరే చూడండి, గమనించండి. వాళ్ళకి ఆ సంస్కారములు ఉంటాయి, భక్తిగా ఉంటారు వాళ్ళు ఉత్తరాది వాళ్ళు. మొత్తానికి గుజరాత్లో ఆయన చెప్తున్నాడు, హిందీలో రామకథ చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఉన్నారు. కొంతమంది యతులు సన్యాసులు కూడా వచ్చారు. వాళ్ళు వేదికపై ఇటు అటు కూర్చున్నారు. ఈయన రామకథని చాలా తాదాత్మ్యంగా చెప్తూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చింది కానీ మహావానరం వచ్చిందండి. వస్తే ఈయన కదలలేదు, ఆనందంగా చెప్తుంటే ఆ ప్రక్కన సరిగ్గా ఆసనం దగ్గర కూర్చుందా వానరం. ఆయన నమస్కారం చేసేట. నమస్కారం చేస్తే చెయ్యి శిరస్సు మీద పెట్టిందండి. ఆయన చెప్పే అతను చెయ్యి శిరస్సు మీద పెట్టి అక్కడ ఉన్నటువంటి యతులందరూ కూడా నమస్కారం చేస్తే వాళ్ళను కూడా చక్కగా చేతిలో దీవించి అక్కడ పెట్టినటువంటి సీతారామచంద్రుల యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి పువ్వులు అక్కడ వేసి వెళ్ళిపోయిందిట వానరం. ఎవరు చెప్పారు చూడండి, ప్రత్యక్షం. ఏ రూపంలో వస్తాడో ఏం తెలుసు, మన యోగం ఉంటే కనిపిస్తాడు. ఇక్కడెక్కడో ఉంటాడు, ఆయనకు మనం నమస్కారం చేసుకున్నాం. అందుకే రామకథ జరిగేటప్పుడు ప్రయత్నంగా వెళ్ళండి. హనుమంతుడున్న పరిధిలో మనం కూర్చుంటాం, అది ఇక్కడ తెలుసుకోండి. ఆ మహాత్ముడి శక్తి తరంగాలు వ్యాపించినటువంటి ప్రాంగణంలో మనం కూర్చుంటే చాలు, మన యొక్క సమస్త పాపములు నశించిపోతాయి. అంతకంటే భాగ్యం ఇంకేమున్నది? కొందరికి అనుకోకుండా దొరుకుతుంది అవకాశం. అది తెలుసుకోవాలి. మన హనుమంతుడున్న చోట ఉన్నాం, అదొక్కటి. ఆ భావంలో ఇక్కడ ఎన్ని రూపాలతో ఉన్నాడు స్వామి, అన్ని రూపాలకి మనం నమస్కారం చేసుకుందాం. అందుకు ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలషన్ సీతామన బసియ. ఇది చిత్రమైన మాట అండి. రామలషన్ సీతామన బసియ. అసలు సీతారామ లక్ష్మణులు హనుమంతుడి హృదయంలో ఉంటారు, ఇది కదా చిత్రం. ఏంటంటే సీతారామ లక్ష్మణుల మనస్సులో హనుమంతుడు ఉన్నాడని దీని యొక్క భావం అంటది. ఈ భావం చాలా అద్భుతమైన భావం. దీనికి కొందరు అర్థం ఎలా చెప్తారంటే రామలక్ష్మణ సీతలని మనస్సులో ఉంచినవాడు, బసియా ఉంచినవాడు అని అర్థం చెప్తారు. కానీ తులసీదాస్కి సరిగ్గా అర్థం చెప్పిన హిందీ పండితులు మాత్రం ఏం చెప్పారంటే సీతారామ లక్ష్మణుల మనస్సులో నివసించువాడు అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ స్పష్టంగా. అంటే ఈయన ఎక్కడున్నాడు, వాళ్ళ మనస్సులో ఉన్నట్ట. కానీ ఈయన ఏమంటాడంటే అనుజ జానకి సహిత ప్రభు చాప బానధర రామ్ మమ హియ గగన ఇందు ఇవా బసగు సదా నిహకాం. ఇదిగో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నాడో నా హృదయాకాశంలో రామచంద్రుడు అలా ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ. ఎలా ఉండాలి? లక్ష్మణ సహితుడై సీతా సహితుడైన రామచంద్రమూర్తి నా హృదయంలో ఉండాలి అన్నాడు. సీతా రామ లక్ష్మణ ఈ మూడు అద్భుతమైన మూర్తులండి. సాధారణంగా అవే పెట్టుకున్నాం మనందరికి కూడా. దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజ, ఇది అందరికీ తెలుసు. రామచంద్రమూర్తి దక్షిణం వైపు లక్ష్మణుడు, ఎడమ వైపు సీతమ్మ ఉన్నారు. పురతో మారుతిర్యస్య, ముందు ఆయన ఉన్నాడు, ఉండేం చేస్తున్నాడు? ఆ ముగ్గురిని చూస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు. అది ఆ ముగ్గురిని హృదయంలో నిలుపుకున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అది జరుగుతున్న అద్భుతమైన విషయం. కానీ ఆ ముగ్గురు హృదయంలో హనుమంతుడున్నాడని ఇక్కడ చెప్పారు. ఇక్కడ అంటే మనం చెప్పుకున్నాం హనుమంతుడు ఎంత రామభక్తుడో సీతారాములు అంత హనుమద్భక్తులు అనే విషయాన్ని మనం ప్రమాణంతో సహా చెప్పుకున్నాం కదా. ఇక్కడ భావన తెలుసుకోవాలి. ఎందుకంటే రామచంద్రమూర్తి కృతజ్ఞతామూర్తి. ఇసుమంత ఉపకారం చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాట, వేల కొలది అపకారాలు చేసినా మర్చిపోతాట. అది రామచంద్రమూర్తి యొక్క గొప్ప వ్యక్తిత్వం. అంత వ్యక్తిత్వం కలవాడు మహోపకారం చేసిన హనుమను మర్చిపోతాడా? హృదయంలోనే పెట్టుకున్నాడు ఎప్పుడు. అందుకు హనుమ అంటే చాలు రామచంద్రమూర్తికి పరమానందం. అది దాని యొక్క ప్రత్యేకత. అది ఎంత ఆనందం అనేది మంత్రశాస్త్రం ఇంకా ఇంకా చెప్తుంది. మరికొన్ని చౌపాయిల దగ్గర అది ఇంకా బాగుంటుంది చెప్పడానికి మీకు. ఇక సీతమ్మ ఆవిడ ఎప్పుడూ హనుమంతుని మర్చిపోదు. అందుకే అంత సభ అయిన తర్వాత మెడలో ఒక అపరూపమైన ఆభరణాన్ని బయటకు తీసి పట్టుకుని రామచంద్ర వైపు చూస్తే నువ్వు ఎవరికి ఇవ్వదలుచుకున్నావో తెలిసింది ఇచ్చేయన్నట్ట. అంటే హనుమంతుడిపై వాళ్ళకి అంత కృతజ్ఞతాభావం, అంత భక్తిభావం. నువ్వే మమ్మల్ని దుఃఖం నుంచి బయట పెట్టాలయ్యా అని నోరు తెరిచి అడిగింది తల్లి. వెంటనే శోకనాశనం చేశాడు. రామచంద్రమూర్తి అంటాడు, ఇంత ఉపకారం చేసిన వాడు ఎవడూ లేడయ్యా,
ఇతరులు మనస్సుతో ఊహలో కూడా చేయలేని పని నువ్వు అవలీలగా చేసేవన్నాడు. అందుకు నేను హనుమంతుడు రుణం తీర్చుకోలేను తనంత తాను ఎన్ని మార్లు అన్నాడో. ఇక లక్ష్మణస్వామి ఆ మహానుభావుడు కార్యక్రమంతో సులభం చేశాడు. తాను రావణుడు వేసిన శక్తికి మూర్ఛితుడై పడుంటే తిరిగి బతికించిన ఆంజనేయ స్వామి వారిని అంత తేలిగ్గా మర్చిపోతాడా లక్ష్మణస్వామి? అందుకే రామ లక్ష్మణ సీతామన బసియ అన్నొక్క మాటలో సీతారామ లక్ష్మణులు హనుమంతుడి నుంచి పొందిన ఉపకారం, ఆ ఉపకారాన్ని నిరంతరం మనసులో పెట్టుకోవడం కూడా స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆడు తర్వాత మరొక అద్భుతమైన చౌపాయిలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి 2 చౌపాయిలు హనుమ యొక్క అద్భుతమైన రూపాలను చూపిస్తూ ఉంటాయి. అవి మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. ఇది అత్యంత ముఖ్యమైన చౌపాయిలు ఇవి. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా, బికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి అసుర సంహారి, రామచంద్రకే కాజ సవారే. భీమ రూపధరి అసుర సంహారే, రామచంద్రకే కాజ సవారే. మళ్ళీ రామచంద్రకే కాజ సవారే వచ్చింది ఇక్కడ. కాజ సవారే అంటే కార్యము చక్కబెట్టినవాడు. ఎవరి కార్యం? రామచంద్రకే కాజ్. ఆ చక్కబెట్టేటప్పుడు ఎన్ని రూపాలు చూపించాడు? సూక్ష్మ రూపం, వికట రూపం, భీమ రూపం, ఈ 3 చూపించాడు. సూక్ష్మ రూపం, సూక్ష్మ రూపం అనగానే అందరూ చెప్పేది చిన్న రూపం ధరించి వెళ్ళాడు కదా. చిన్న రూపం ధరించి వెళ్ళడం ఎంత చక్కగా చూపిస్తాడు మనకి. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంశిక్ష్య మారుతి పుషదంసక మాత్రసన్ బభూవ అద్భుత దర్శన అంటాడు వాల్మీకి. మొట్టమొదటి వచ్చినప్పుడు మహేంద్ర పర్వతం దగ్గర ఎంత అయ్యాడండి, ఇంత ఉన్నవాడు. ఆకాశ పర్యంత సంవర్ధి అయి మేరు పర్వతం రూపం ధరించిందా అన్నట్లున్నాడు అక్కడ. అంత అయిన స్వామి అద్భుత దర్శన, అద్భుత దర్శనుడు అని వర్ణిస్తాడు వాల్మీకి. అద్భుత దర్శనుడు అంటే చూస్తే చాలా అద్భుతం అనిపిస్తున్నాడు. పైగా అక్కడ అంటాట జాంబవంతుడు, ఇదిగో నేను నా గొప్పతనం, నా యవ్వనం గురించి చెప్పేటప్పుడు మీకు ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. త్రివిక్రముడి చుట్టూ నేను ప్రదక్షిణ చేశాను అని చెప్తూ ఉంటారు అంటాడు జాంబవంతుడు. త్రివిక్రమావతార సమయంలో కూడా ఉన్నాడు జాంబవంతుడు. ఎప్పుడు వాడు చూడండి ఇక్కడ. అప్పుడు త్రివిక్రముడి చుట్టూ ప్రదక్షిణ చేసేట. ఆ మాట చెప్పినప్పుడల్లా అప్పుడు విష్ణువు త్రివిక్రముడిగా ఎదిగినప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగేవారు వీళ్ళు. ఈయన వర్ణించలేక నానావస్థ పడ్డట. ఎంత వర్ణించినా వాళ్ళు ఊహకు అందుతుందండి. అనుభవం ఊహకు అందించగలమా? ఇలా ఉంటుంది అని చెప్పడానికి దానికి సాటి మరొకటి లేదు, పోలిక దొరకదు. అందుకు త్రివిక్రముడు ఎలా ఉంటాడు మీరు ఎప్పుడు నన్ను సతాయించేవారు. ఇదిగో ఇప్పుడు ఇలా ఉంటాడని చూపించట. ఎదిగిపోయిన త్రివిక్రముడిని నేను ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడని చెప్పేట. ఎప్పుడు ఎదిగిపోయినటువంటి హనుమని చూపించి చెప్పేట. ఆ త్రివిక్రమమే ఇది. ఆ త్రివిక్రమం హనుమంతుడు విరాట్ రూపయ్యి ఎదిగి ఉన్నాడు. అది అద్భుత దర్శనమే కదా. స్వామి పెరిగితే అద్భుతం, తగ్గితే అద్భుతం, అన్నీ అద్భుతమే. అందుకే పురుషదంశక మాత్రస్సన్ బభూవ అద్భుత దర్శన. పిల్లంత ప్రమాణంలో మారిపోయాడు. పురుషదంశకం అంటే పిల్లి, పిల్లంత ప్రమాణంలో మారిపోయేట. అది అద్భుత దర్శనమే, అదే అద్భుతమే అన్నాడు ఇక్కడ. ఏదైనా అద్భుతమే, అది అద్భుతం కాదండి. అంతవాడు ఇంతవడం అద్భుతం, ఇంతవాడు అంతవడము అద్భుతమే. అణోరణీయాన్ మహతో మహీయాన్, 2 అద్భుతాలే. అద్భుతంతో ఎంత జాగ్రత్తగా పెడతాడో ఎవరూ పోల్చుకోకుండా జాగ్రత్తగా. అది సూక్ష్మ రూపధరి. ఆ సూక్ష్మ రూపం పైగా చెట్టు మీద కూర్చున్నాడు, ఎవ్వరికీ తెలియలేదు. అంత వాగుడు వాగిన రావణాసుడికి కూడా తెలుసుకోలేకపోయాడు. అలా ఉన్నాడు చెట్టు మీద కూర్చొని. ఆ తర్వాత అమ్మని చూశాడు. చూసినప్పుడల్లా ఉత్సాహంతో మాట్లాడేస్తున్నాడు. తన సూక్ష్మ రూపంతో ఉన్నాడని మర్చిపోయాడు. పైగా అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్తాడండి? చాలా జాగ్రత్తగా దిగుతాడు ఆ చెట్టుని. ఎలా దిగాడంటే దభీమని దిగితే అమ్మ గట్టిగా అరుస్తుంది. అరిస్తే ఈ రాక్షసులందరూ అప్పుడే నిద్రపోతున్నారు. వాళ్ళందరూ అల్లరి పెడతారు. అందుకే ఎంత జాగ్రత్తగా దిగాడంటే అమ్మ కంగారు పడకుండా ఉండేటట్టు దిగేట. అసలు పెద్దవాళ్ళ దగ్గర దుమికి రావడం, దూకి రావడం చేయకూడదు. చాలా జాగ్రత్తగా. అంత చెట్టు ఎట్లు దిగినో ఎట్లు వచ్చినో తెలియరాక గాలిలో నుండి పుట్టినట్లు అంటారు విశ్వనాథ వారు ఇక్కడ వర్ణించినట్లు. గాలి నుంచి పుట్టుకొచ్చినట్టు వచ్చేట. నిజం గాలి నుంచి పుట్టుకొచ్చాడు ఆయన, వాయుపుత్రుడు కదా. ధ్వని అంత బాగా ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వచ్చి ఇంకా అమ్మ అరవకుండానే 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని జాగ్రత్తగా వస్తున్నట్టండి. ఎంత చిన్న రూపంలో ఉన్న అందమైన రూపం, తేజస్సు ఉట్టి పడిపోతుంది స్వామివారికి. 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని నమస్కారం చేస్తున్నాడు. శిరస్సంజలి మాధాయ. ఆ పోజ్ చూడండి, భంగిమ. ఆ భంగిమ చూడగానే అసలు మనసు కరిగిపోతుందండి. ఎదురువాడు నమస్కారం పెడుతూ మన దగ్గరికి వచ్చాడనుకోండి, వెంటనే మనం ప్రసన్నమైపోతాం ఎలాంటి స్థితిలో ఉన్నా. అందుకు ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలో స్వామి దగ్గర నేర్చుకోండి. ఆ తల ఎలా పెట్టుకొచ్చి, అమ్మా నువ్వెవరి తల్లి, చూస్తూ ఉంటే దేవకాంతలాగున్నా, మాట తీరు ఎంత అద్భుతంగా మొదలుపెట్టాడో. ఆ మాటలకు మురిసిపోయింది తల్లి. వింటూ నాన్న అని పలకరించింది. అది
అంత సౌమ్యంగా, అంత మృదువుగా చిన్న రూపంతో మాట్లాడుతున్నాడు. అమ్మకి విశ్వాసం కలిగించాడు, ఉంగరం ఇచ్చాడు, కబుర్లన్నీ చెప్పాడు. అంతా అయిన తర్వాత తాను ఏ రూపంతో మాట్లాడుతున్నాడో మర్చిపోయాడు. అమ్మతో మాట్లాడుతూ ఆఖరికి అమ్మ దుఃఖపడుతూ, రాముడు వస్తాడంటావా, రక్షిస్తాడంటావా? అమ్మ దుఃఖం, అంత దుఃఖం ఉందా అమ్మా? నీకు ఇప్పుడే రాముడిని చూడాలనుందా? అయితే రామ్మ, నా భుజం మీదకి తీసుకెళ్ళిపోతా అన్నాడండి. ఆవిడ నవ్వుతుంది ఒక్కసారి. ఇంత ఉన్నావు, నువ్వు భుజం మీద ఎక్కమంటావా అన్నదిట. వెంటనే ఒక్కసారి చూశాడు. నవం పరిభవం కృతం. అంత సామెను పట్టుకుని నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా అంటే అంత అనిపిస్తుందని పౌరుషం వచ్చిందట. తల్లివి ఇట్టులంటివి కాన ఊరకుంటినమ్మా అన్నట్ట. అమ్మ అన్నావు కనుక ఊరుకున్నానమ్మా. ఈ భుజాల మీద నెక్కించుకుంటిని రామలక్ష్మణులను రాఘవులను. నా భుజాన్ని సందేహిస్తున్నావా? ఈ భుజాల మీదే రామలక్ష్మణులు ఎక్కించుకున్నానమ్మా అన్నట్ట. ఏ శిరస్సు తోడ నెరిగి తినో స్వామిని ఆ శిరస్సు నేలకు అంచియుంటి. ఇలా చెప్తుంటే ఒక్కసారి స్వామి తన శరీరాన్ని పెంచాడు. అప్పుడు పెంచి అద్భుతమైన తన రూపాన్ని చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన చూపించింది మహారూపమా, సూక్ష్మ రూపమా? ఇది ఆలోచన ఇక్కడ పట్టుకోవాలని. సూక్ష్మ రూపధరి సిహి దిఖావా. సీతమ్మని సూక్ష్మ రూపంతో చూశాడు, సీతమ్మకి సూక్ష్మ రూపం చూపించాడు. ఇప్పుడు చూపింది సూక్ష్మ రూపమా, స్థూల రూపమా? సూక్ష్మ రూపమే. ఈ మహారూపం కూడా సూక్ష్మ రూపం. ఎలాగో చూడండి. ఇక్కడ సూక్ష్మము అంటే చిన్నదని మాత్రమే అర్థం కాదు. సూక్ష్మము అంటే అందరి కళ్ళు చూడలేనిది సూక్ష్మము. ఇది ఇక్కడ స్థూలము సూక్ష్మము. కానీ సూక్ష్మం అంటే నలుసంతున్నది అని అర్థం కాదు. సూక్ష్మము అంటే స్థూల దృష్టికి గోచరము కానిది, ఇది అర్థం. దేవతా స్వరూపము స్థూల దృష్టికి గోచరించదు. దేవతా స్వరూపముడు సూక్ష్మమే అంటే అతీంద్రియం అని ఇక్కడ అర్థం అనమాట. అందుకు సూక్ష్మ రూపధరి సియహి దిఖావా అంటే అతీంద్రియమైన రూపాన్ని చూపించాడు, ఇది అర్థం. అతీంద్రియ రూపమే హనుమద్ విరాట్ రూపము. హనుమద్ విరాట్ రూపం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దామా? ఇవాళ హనుమద్ విరాట్ రూప వర్ణన ఒక్కసారి చూపిస్తున్నాడు, మనము చూద్దాం. తతో వర్ధితుమారేభే. స్వామి ఒక్కసారి పెరుగుతున్నాడు. తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్ మేరుమందర శంకాశో బభూ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థేచ సీతాయా వానరోత్తమ హరిపర్వత శంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్ట్రో వజ్రనఖో వైదేహీం ఇదమబ్రవీత్. ఆ కనిపించినటువంటి స్వామి మేరుమందర శంకాశ, మేరు పర్వతం వలె, మందర పర్వతం వలె శరీరాన్ని పెంచాడు. మహాప్రకాశవంతమైన జ్వాలామయంగా ఉంది స్వామి యొక్క శరీరం. అంతకుముందు వానరుల ముందు చూపించిన రూపం కాదిది. అదే అయ్యుంటే అక్కడ నిద్రపోతున్న రాక్షస స్త్రీలందరూ లేచేవారు. ఇది గుర్తుపెట్టుకోండి. సీతమ్మ మాత్రమే చూస్తున్నది, ఆమెకు మాత్రమే దర్శనమవుతున్నది. ఒక తేజోమయమైన అద్భుత రూపాన్ని చూపిస్తున్నాడు. వజ్రదంష్ట్ర వజ్రనఖ భీమో, భయంకరమైన రూపమది. వజ్రదంష్టలతో వజ్రనఖములతో తామ్రవక్త్ర ఎర్రని ముఖముతో మహాబలస్వరూపుడి పర్వత శంకాసమైనటువంటి స్వామి. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే విశ్వరూపధిత్ అని వర్ణిస్తున్నాడు పరాశర సంహితలో. హనుమ యొక్క విరాట్ రూపం ఇది. ఈ విరాట్ రూపం అంటే విరాట్, విశ్వాన్ని నడిపే స్వరూపం విరాట్ రూపం. ఇంత విశ్వంలో పంచతత్వములే ఉన్నాయి, అంతే కదా. పంచతత్వములు పరమేశ్వరుడు యొక్క పంచవదనములు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మళ్ళీ ఐదే. ఈ ఐదింటి నుంచి పరమాత్మ ప్రపంచాన్ని నడుపుతున్నాడు. అందుకే ఈ ఐదు తత్వములు ఆయన ఐదు ముఖములు. ఐదు ముఖములు కలిగినటువంటి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే పంచవదనములతో ప్రకాశించే పరమేశ్వర స్వరూపమే ఈ హనుమద్రుద్ర రూపం గనక. హనుమద్రుద్ర రూపంలో మొత్తం ఐదు ముఖాలు అమ్మకి దర్శనమిస్తున్నాయి. పరాశర సంహిత ఇక్కడ చెప్తున్నది. ఆ స్వరూపం ఎలా ఉన్నది, ఆ రూపాన్ని మనం చూద్దాం. పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం దశభిర్బాహుభిర్యుక్తం సర్వకామ్యార్థ సిద్ధిదం పూర్వేతు వానరం వక్త్రం హృదయం సూర్యసన్నిభం దంష్ట్రా కరాళవదనం భృకుటీకుటిలోద్భవం అస్త్యేకం దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతం అత్యుగ్రతేజోజ్వలితం భీషణం భయనాశనం పశ్చిమే గారుడం వక్త్రం వజ్రం దంష్ట్ర మహాబలం సర్వరోగ ప్రశమనం విషరోగ నివారణం ఉత్తరే సూకరం వక్త్రం కృష్ణదీప్తనఖోజ్వలం పాతాళే సిద్ధిదన్రూణాం జ్వర రోగాదినాశనం ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరం ఏన వక్త్రేణ విప్రేంద్ర సర్వ విద్యా వినిర్యయు. స్వామి యొక్క పంచవదన స్వరూపాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. 5 వదనాలు ఉన్నటువంటి స్వామి స్వరూప ధ్యానం చాలు, స్మరణ చాలు, మనల్ని తరింపజేస్తాయి. ఒక్కొక్క వదనం నుంచి ఒక్కొక్క రకమైన ప్రకటిస్తున్నాడు స్వామి ఇక్కడ.
అంతవరకు మామూలుగా ఉన్న స్వామి తన కార్యాలలో 5 తత్వాలని చూపించాడు. ఇప్పుడు రూపంలో అమ్మవారికి దర్శనమిస్తూ ఉన్నాడు. 10 చేతులు 5 వదనములు. పూర్వేతు వానరం వక్త్రం, ధ్యానం చేయవలసిన పద్ధతిది. పూర్వ దిక్కులో ఉన్నటువంటిది అది వానర వక్త్రము. అది సూర్యకాంతితో సమానంగా వెలిగిపోతున్నది. అది కూడా భృకుటి కుటిలోద్భవం, కనుబొమలు ముడివేసి చూస్తూ ఉన్నది. ఇక దక్షిణం వక్త్రం నారసింహం, దక్షిణ వక్త్రము నృసింహవదనము, పశ్చిమ వక్త్రము గరుడ వదనము, ఉత్తర వక్త్రము సూకర వదనము అనగా వరాహవదనము, ఊర్ధ్వవదనము హయాననం అనగా హయగ్రీవుడు. మొత్తం 4 దిక్కులు 4 ముఖాలుంటాయి. పైన ఒక ముఖం ఉంటుంది. దేవతలకు ముఖములు ఎప్పుడూ వరుసగా ఉంటాయి, బారులు తీరు ఉండవు. అయితే కొన్ని చోట్ల బారులు తీరు ఉంటాయంటే మనం అక్కడ భావన చేసుకోవచ్చు ఏంటంటే అన్ని ముఖాలు మన వైపు తిప్పి చూపిస్తున్నాడు అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రధానంగా హనుమంతుడి స్వరూపంలో 4 దిక్కులు 4 ముఖాలు, పైన ఒక ముఖం ఉన్నది. ఇది పరిశీలించవలసిన అంశం. ఇది హనుమంతుడు చూపించినటువంటి 5 రకాల శక్తులు. పైగా హనుమత్ స్వరూపము 5 దేవతల యొక్క సమాహారం. ఇది గ్రహించుకోవలసింది. మీరు ఏ రూపంలో ధ్యానించినా అందులో ఉంది. కొత్తగా తెచ్చుకున్నాడు స్వామి ఈ రూపాన్ని, తనలో ఉన్నదే ప్రకటించారు అక్కడ. అందుకు అద్భుతమైన స్వరూపంలో ఒక్కొక్క ముఖంకి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని చూద్దాం. ముందుగా పూర్వేతు వానరం వక్త్రం, వానరవదనం. ఇది శివస్వరూపమే గనక సద్యోజాతం అనబడేటువంటి శివుని యొక్క వదనం. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఆ వదనం ఇది వానరవదనం. ఈ వానరవదనం గాని ధ్యానం చేస్తే శత్రునాశనము. ఇది బలస్వరూపము, బలస్వరూపమైనటువంటిది వానరవదనం. ఇక రెండవది నారసింహం. ఇది వామదేవ వదనం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ అని చదువుతాం కదా, ఆ వామదేవ వదనం ఇది. ఇది నారసింహవదనంగా భాషిస్తున్నది. దీని యొక్క లక్షణం ఏంటంటే సర్వభూత ప్రమథనం. ఇది దీని యొక్క లక్షణం. అంటే ఎలాంటి భయంకరమైన శక్తినైనా కూడా అణచగలిగేటువంటి ప్రతాపం ఈ నరసింహ స్వరూపంలో ఉన్నది. పశ్చిమే గారుడం వక్త్రం, పడమనం వైపున్నది గరుడ వక్త్రము. ఈ చెప్పేటప్పుడల్లా నమస్కారం చేసుకుంటూ ఉండడం దాని ప్రయోజనం అన్నది. ఇది అఘోర ముఖం అని చెప్పబడుతుంటుంది. స్వామి యొక్క ఆ తత్వం ఇందులో కనబడుతుంది అనమాట. అఘోర ముఖం. ఈ ముఖాన్ని గాని ధ్యానం చేస్తే సర్వరోగ ప్రశమనం విషరోగ నివారణం. ఇప్పుడు తెలిసిందా భగవంతుడికి 5 ముఖాలు ఎందుకండి అంటే మనల్ని కాపాడడానికి. అది ఒక్కొక్క ధ్యానం చేయడం వల్ల మనకు ప్రయోజనం. అందుకే భగవత్ స్వరూపం ఆరాధకుడికి ప్రయోజనం. భగవత్ స్వరూపాలు చరిత్రకందే కథలు కావు, భక్తి కందే విషయాలు. ఇది తెలుసుకోండి. ఆ స్వరూపంతో చూడాలి. ఇక్కడ స్వామికి రామాయణంలో 5 ముఖాలు ఎక్కడున్నాయి అంటే వెతకడం చేత కాదు. ఇక్కడ చూడండి, సరిగ్గా చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే నేను చెప్పుకున్న రామాయణంలో మంత్రం రహస్యంగా ఉంటుంది. ఇతర శాస్త్ర సహాయంతో మనం హనుమంతుడిని అక్కడ తీసుకోవాలి. పరాశర సంహితలో సీతమ్మ చూసిన హనుమంతుడు ఎలా ఉన్నాడో వర్ణించారు. అదే మనం ఇక్కడ చెప్తున్నాం. పరాశర మహర్షి చెప్తూ ఉన్నది. గరుడ వదనాన్ని గాని ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క గరుడ వదనం అఘోర వదనం. ఇది సర్వరోగ ప్రశమనం విషరోగ నివారణం. ఇక ఉత్తరే సూకరం వక్త్రం వరాహవదనం. ఈ వరాహతత్వము విష్ణుతత్వంలో వరాహం అనబడుతున్నది, శక్తితత్వంలో వారాహి అనబడుతుంది. ఎప్పుడైనా సరే వారాహి వరాహతత్వం భూమిలో దాగిన సంపదల్ని ఇచ్చేటువంటిది. అందుకు అన్నప్రదాయకం వరాహతత్వం. ఇది తెలుసుకోండి. అనగా అన్నం అనగా ఐశ్వర్యం. అందుకే సూకరం వక్త్రం. దీన్ని గాని ధ్యానిస్తే ఇది తత్పురుష వదనం. ఇది పంచవదనాల్లో తత్పురుష వదనం వరాహవదనం. ఇది ధ్యానించితే సంపత్కరం నృణాం, అన్ని సంపదలు ప్రసాదిస్తుంది హనుమ యొక్క వరాహవదనము. ఇక ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరం. ఆ పైన ప్రకాశిస్తున్నది 5వ ముఖంగా హయగ్రీవ వదనము అనగా గుర్రపు ముఖం ప్రకాశిస్తున్నది. అది ఎలాంటిది అంటే ఏన వక్త్రేణ విప్రేంద్ర సర్వ విద్యా వినిర్యయు. ఆ వదనం నుంచి అన్ని విద్యలు ఉద్భవించాయి. ప్రణవం మొదలుకొని వేదాది విద్యలన్నీ ఆ హయవదనం నుంచి వచ్చే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందుకే హయగ్రీవ వదన ధ్యానం వల్ల వచ్చేది విద్య. అది ఈశాన ముఖం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. అది అన్నమాట. సరిగ్గా అర్థమైంది కదా. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. ఈ స్వరూపములే వరాహ నారసింహ గరుడ సూకర వానర నారసింహ గరుడ వరాహ అశ్వ ముఖములు. 5 ముఖములతో ప్రకాశిస్తున్నాయి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష వదనములు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనం. వీటితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్క ముఖానికి 3 కళ్ళున్నాయి. అందుకే త్రిపంచనయనైర్యుతం,
3 కన్నులతో ప్రకాశిస్తూ ఉజ్వలమైన మూర్తి గోచరించింది. ఇది సూక్ష్మ రూపమే, ఇది స్థూల రూపం కాదు. ఎందుకంటే మంత్రమూర్తి ఎప్పుడూ సూక్ష్మమే, అనగా అతీంద్రియమది, ఇంద్రియాలకు గోచరించదు. ఆ తల్లి మహాత్మురాలు గనక, యోగిని గనక, స్వామి చూపించదలుచుకున్నాడు గనక ఆవిడ చూడగలిగింది ఈ స్వరూపాన్ని. అది సూక్ష్మమయమైన మంత్రమయ మూర్తది. అందుకు మంత్రమూర్తి గనక సూక్ష్మ రూపధరి సియహి దిఖావా అన్నప్పుడు ఈ భావంతో మనం చూడాలి. చూస్తూనే తల్లి వెంటనే 2 చేతులు దోయిలించి నమస్కరిస్తూ అంటోంది, నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక. సీతమ్మ చేసిన హనుమత్స్తుతి. నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, నమస్తే వానరాధీశ, నమస్తే వాయునందున, నమస్త్రిమూర్తి వపుషే వేదవేద్యాయతే నమః, నమస్త్రైలోక్యనాథాయ సీతాశోకాపహారిణే. ఇది పరాశర సంహితలో ఉండే సీతమ్మ చేసినటువంటి హనుమత్స్తుతి. ఓ దేవదేవ, వేదవేద్య, త్రిమూర్తి శరీరా నీకు నమస్కారము అని వర్ణించుతున్నది. హనుమంతుడు పంచసంఖ్య ప్రియుడు. పంచ ఏకాదశ ఈ 2 ఆయనకి ప్రీతి. పంచసంఖ్య ఎందుకంటే పంచవదనుడు, పంచభూత శాసకుడు. అందుకు పైగా 5 వదనములు, 5 భూతములను, 5 ప్రాణములను, 5 తన్మాత్రల్ని, 5 జ్ఞానేంద్రియాలని, 5 కర్మేంద్రియాలని తెలియజేస్తాయి. వీటన్నిటిని నడిపే పరమేశ్వరుణ్ణి హనుమంతుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. కనుక సర్వ ప్రపంచ నిర్వాహకమైన పరమేశ్వర తేజస్సే పంచవదన హనుమత్ స్వరూపము. అందుకే ఈ హనుమంతుడి విరాట్ రూపము ఏది అంటే పంచముఖ రూపము, హనుమంతుడి యొక్క విరాట్ రూపము. దీనికే విశ్వరూపమని పేరు. ఎందుకంటే విశ్వం అంటే 5 తత్వాలకు తప్ప మరొకట్లేదు. అవునా లేదా? 5 ఐదులు, 5 ఐదులు, అది 5. ఇందాక చెప్పిన లెక్క గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఐదులు తప్ప మరొకటి లేదు కదా విశ్వం అంటే. ఈ విశ్వాన్ని నడుపుతున్నవాడు అయినప్పుడు విశ్వరూపుడు కాడా? కనుక 5 ఉండబడిది ఆ 5 తత్వములు ఇందులో ప్రకాశిస్తున్నాయి. కనుకనే హనుమంతుడి విరాట్ మూర్తి అంటారు దీన్ని. అందుకే దీని ఉపాసనా విధానం చాలా విస్తారంగా శాస్త్రములు చెప్తున్నది. ఇప్పటికీ స్వామిని ఉపాసన చేసి సిద్ధి పొందినటువంటి వారు ఎందరెందరో ఉన్నారు. హనుమంతుడి యొక్క అసలు స్వరూపం ఇది. ఈ స్వరూపమే విధి విధాలుగా వ్యక్తమవుతుంది. అయ్యా మీరెంత చెప్పారు కానీ రామాయణంలో ఎక్కడున్నాడు? మళ్ళీ ప్రశ్న వేయచ్చు, ఎక్కడున్నాడో చూపిస్తాను మీకు. ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, ఒక మంత్రమూర్తి తన యొక్క మామూలు రూపాన్ని చూపిస్తూ అవతారంగా వచ్చినప్పుడు ఆ అవతార లీలల్లో తన మంత్రమూర్తుల్ని చూపిస్తాడు. ఇది గమనించుకోవాల్సిన ప్రధాన అంశం. ఇది సంప్రదాయబద్ధమైన ఆలోచన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప కేవల సాహిత్య పాండిత్యంతో తెలుసుకోలేరు. ఇది తెలుసుకోండి. ఋషుల కావ్యాలని ఎప్పుడు పరిశీలించినా ధార్మిక దృష్టి, సాహిత్య దృష్టికి అతీతమైన ఉపాసనా దృష్టి, తాత్విక దృష్టి ఉండాలి. లేనప్పుడు ముట్టుకోకూడదు వాటిని. అవి ఉంటాయి ఎక్కడ. అలాగే రాముడికి ఎన్ని మంత్రాలు ఉన్నాయో అవన్నీ రామాయణంలో ఉన్నాయి. కృష్ణుడికి గోపాల మంత్రములు ఎన్ని ఉన్నాయో అవన్నీ భాగవతంలో ఉన్నాయి. అవి ఎక్కడ కనబడతాయంటే వాళ్ళు చేసిన పనుల్లో మంత్రాలు కనబడతాయి. అందుకే ఆ పనులు అంటే లీలలు అంటే ఘట్టాలు. ఆ ఘట్టాలు మీరు వింటే ఆ మంత్రం అనుష్ఠించిన ఫలితం వస్తుంది. ఇవన్నీ రహస్యాలు. ఆ ఘట్టాన్ని పారాయణ చేసినా, ఘట్టాన్ని శ్రద్ధగా విన్నా ఆ మంత్ర అనుష్ఠాన ఫలం లభిస్తుంది. మొన్నటి నుంచి అంటే ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకు మీరు విన్న హనుమంతుడి రూపాలు, కథలు ఎన్నో, అన్ని మంత్రమూర్తులు వచ్చారు ఇక్కడే. ఇప్పుడు వచ్చిన వాడు పంచముఖాంజనేయ రూపం. నిన్ననే వచ్చాడు, వాడు స్పష్టం చేశాడు మనకి పంచముఖాంజనేయ మూర్తి. ఇది రామాయణంలో ఎక్కడ చూపిస్తాడో చూడండి. పుట్టెన్ వానరుడవచ్చు. సహజంగా వానర ముఖం, ఎందుకంటే వానరంగా పుట్టాడు గనక. మరి తర్వాత ముఖం నరసింహ స్వరూపం ఎక్కడ చూపించాడు? విక్రమ కళాస్ఫూర్తిని రుచింహుండుగా నట్టే దానవహంత. రాక్షసుని చీల్చి చెండాడేటప్పుడు తన నరసింహ స్వరూపాన్ని బయటపెట్టాడు. వేగగతిలో ఆ వైనతేయుండే. గరుత్మంతుడి స్వరూపం ఎక్కడ చూపించాడు? వైనతేయ సమోజవే అని బోలుడు మార్లు అంటారు రామాయణంలో. అంటే మహావేగంగా వెళ్లడంలో గరుత్మంతుడి యొక్క స్వభావం చూపించాడు. తన గరుత్మంతుడి స్వరూపాన్ని చూపించాడు. ఇక తర్వాత విద్యలు ఎవరు? హయగ్రీవుడు. అది ఎక్కడ చూపించాడు? సర్వ వేద విద్యలు తన స్వరూపంగానే. అందుకే అంటున్నాడు రామచంద్రమూర్తి అన్నాడు కదా, నా ఋగ్వేద వినీతిశ్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విశ్వ సఖ్యమేవం ప్రభాషితం. సర్వవేద విద్యలు తెలిసిన వాడు ఇతడు అన్నప్పుడు ఆ వేద విద్యాతత్వంగా హయగ్రీవ తత్వాన్ని చూపించాడు. పుట్టెన్వా అనరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా అట్టే దానవహంత. వేగగతిలో ఆ వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై. 4 అయిపోయాయి కదా. ఇక 5వ వదనం ఏంటి? వరాహవదనం. వరాహం ఏం చేసింది? సముద్ర మధ్యంలో పడిపోయి దిక్కు తెన్ను తెలియకున్న భూమిని ఉద్ధరించింది సముద్రం నుంచి. కనుక ఉద్ధరించడం వరాహతత్వం. భూమిని, సముద్రం లోపలి భూమిని ఉద్ధరించాడు వరాహస్వామి. శోక సముద్రంలోని భూపుత్రికను ఉద్ధరించాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ చూపించింది ఆపదుద్ధారకుడు. ఆపత్సముద్రం నుంచి ఉద్ధరించినటువంటి తన యొక్క
వరాహతత్వాన్ని ప్రకటించాడు. ఇప్పుడు చెప్పండి, పంచముఖాంజనేయుడు రామాయణంలో లేడా? కనుకనే దేవతా మూర్తులు అంటే దేవతా కృత్యములు, వాళ్ళ శక్తులు. ఆ శక్తుల్నే మూర్తులుగా ఉపాసిస్తున్నాం. ఇది గ్రహించగలగాలి. ఇలాంటి రామాయణ రహస్యాలు కావాలంటే రామచంద్ర ప్రభు గ్రంథం అక్కడ ఉంది, మీరు గ్రహించి ఇంకా తెలుసుకోవచ్చు. హనుమంతుడి గురించి కొద్దిగా చెప్తున్నా. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ ఋషింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో ఆ వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్దిలో నుండి పైపెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు, స్వామి రామచంద్ర ప్రభు. ఇది పంచముఖాంజనేయ స్వరూపం. ఇది అదొక్కసారి సీతమ్మకి మొత్తం దర్శనమవగానే నమస్తే దేవదేవేశ, నమస్త్రిమూర్తి వపుషే, వేదవేద్యాయతే నమ, వేదవేద్యాయతే నమ అన్నది వేదవేద్యమైన స్వరూపం. అది ఆ స్వరూపాన్ని నమస్కరించితే అప్పుడు స్వామి మళ్ళీ ప్రసన్న స్వరూపమై వచ్చాడు. కనుక సూక్ష్మ రూపధరి సియహి దిఖావా అయింది కదా. ఇక వికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి అసుర సంహారే. ఇంకా ఆ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని రూపములు రామచంద్రకే కాజు సవారే. ఇవన్నీ కూడా రామకార్యం అంటే లోకరక్షణ, భక్త రక్షణ. ఆ కార్యం చేసిన 3 రూపములు మనం స్మరించుకుంటున్నాం. ఇవాళ చూపించిన చిన్న రూపము, సూక్ష్మమయమైన మంత్రమయమైన విరాట్ రూపము, ఈ రెండిటికి నమస్కారం చేసుకుని ఆ పంచముఖాంజనేయ స్వరూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుని రేపటి రోజున తిరిగి సమావేశం అవుదాం. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.